లాస్ట్ వీక్ మనం విన్న మాటలు వాక్యం ఏంటి? దేని గురించి విన్నారు? పరిశుద్ధాత్ముడి గురించి విన్నారు. బాగుందా? పరిశుద్ధాత్ముడు అంటే ఏంటి? గాలా, దూదా, వ్యక్తి. హల్లెలూయా అని ఒక వ్యక్తి. నువ్వు ఎంత రియల్ గా నువ్వు ఒక వ్యక్తి అని నువ్వు అనుకుంటున్నావో నీకంటే చాలా రియల్. ఆయన ఉన్నందుకే మనం ఉన్నాం. హల్లెలూయా. ఆయన లేకుండా మనము లేము. హల్లెలూయా. ఈ వారము ఐ జస్ట్ వాంట్ టు గెట్ ఇన్ టు ఏ డిఫరెంట్ గ్రూప్. ఎందుకు చెప్తున్నానంటే, మనము ఆత్మీయ పోరాటము అనే దాని గురించి మనం మాట్లాడినప్పుడు నానా విధములైనటువంటి ప్రార్థనలు అనే మాట వినమా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం ఏం చూసాము? అఫెన్సివ్ వెపన్స్ చూసాం, కొన్ని డిఫెన్సివ్ చూసాం, అఫెన్సివ్. అఫెన్సివ్ లో మొట్టమొదటి చెప్పబడేది ఏంటంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రేయర్స్. మనం చాలా అన్ని రకాల ప్రేయర్స్ చూసాము. ఈ ఒక్క ప్రేయర్ ఆపినాం. ఎందుకు ఆపామంటే, వర్డ్ ఆఫ్ గాడ్ అనే వెపన్ చూసాము, ప్రైజ్ అనే వెపన్ చూసాము, టెస్టిమనీ వెపన్ చూసాము, డిఫరెంట్ షేరింగ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ ఈ వెపన్ చూసాం. ఇన్ని వెపన్స్ చూసాము. అయితే ఈ టంగ్స్ అనే వెపన్ అన్నిటినీ కలిపి ఉంటుంది కాబట్టి లాస్ట్ లో డిస్కస్ చేద్దాం అనుకున్నాం. హల్లెలూయా. టంగ్స్ ఇస్ ఎ వెరీ పవర్ఫుల్ టాపిక్. హల్లెలూయా. టంగ్స్ అంటే అన్య భాషలు. చాలా మంది ఏమనుకుంటారంటే అన్య భాషలు అంటే వీళ్ళు పెంతెకోస్తలు కాదు. ఫస్ట్ చెప్పే మాట ఏంటంటే, మేము పెంతెకోస్తలం కాదు. హల్లెలూయా. మేము అందరూ చెప్పండి, మేము పెంతెకోస్తలం కాదు. ఎందుకంటే పెంతెకోస్తు పండగ చేసినప్పుడు యేసుక్రీస్తు శిష్యులు ఎవరు పెంతెకోస్తు పండగ చేయలేదు. అవునా కాదా? పెంతెకోస్తు పండగ వచ్చింది. పెంతెకోస్తు పండగ ఎవరు చేశారు? యూదులు చేశారు. పెంతెకోస్తు పండగ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? ఇంపార్టెన్స్ ఏంటి? పెంతెకోస్తు పండగ ధర్మశాస్త్రం ఏబడింది ఆ రోజు. హల్లెలూయా. ధర్మశాస్త్రం ఏబడింది. మొట్టమొదట పెంతెకోస్తు దినం రోజు ఏమైందంటే 3000 మంది చనిపోయారు. 3000 మంది మోషే ఆ యొక్క ధర్మశాస్త్రం తీసుకొని వస్తున్నప్పుడు, 10 ఆజ్ఞలు తీసుకొని వస్తున్నప్పుడు కిందకి, అప్పటికే వీళ్ళు ఒక బంగారు దూడను తయారు చేసుకుని పూజిస్తున్నారు. దేవుని ఉగ్రత వచ్చేసి వాళ్ళంతా చనిపోయారు. 3000 మంది చనిపోయారు. అయితే ఈ సెకండ్ టైం పెంతెకోస్తు దినము తర్వాత, అంటే కొన్ని సంవత్సరాల తర్వాత, యేసయ్య చనిపోయిన తర్వాత వస్తున్న ఈ పెంతెకోస్తు దినాన్ని వాళ్ళు ఇంకా ధర్మశాస్త్రంలో చెప్పింది ఆచరిస్తున్నారు. యేసయ్య శిష్యులు మాత్రం ఎక్కడున్నారు? మిద్ద పైన ఒక గదిలో 120 మంది ప్రార్థన చేసుకుంటారు. హల్లెలూయా. వాళ్ళు పండగ చేస్తున్నారా? పండగ ఎవరు చేస్తారు? యేసు ప్రభువుని ఎరగని యూదులు చేస్తారు. హల్లెలూయా. యేసు ప్రభువుని ఎరిగినటువంటి ఆయన శిష్యులు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేసుకుంటున్నారు. అవునా? ప్రార్థన చేసుకుంటారు. అప్పుడు ఏమైంది? రషింగ్ మైటీ విండ్. పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని నాలుకల వల్ల ప్రతి ఒక్కరి మీదకి వచ్చింది. వచ్చేసరికి ఈ పండగ చేస్తున్న వాళ్ళకు కన్ఫ్యూషన్ అయింది. అదే వీళ్ళంతా మాలాంటి భాషనే మాట్లాడుతున్నారు, అలాగే మాట్లాడుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళకు వాళ్ళ భాష వచ్చేసిందంట. కర్ణాటక వాళ్ళకు కన్నడ వినిపించిందంట, తమిళలకు తమిళ్ వినిపించిందంట, గుజరాతీలకు గుజరాతీ భాష వినిపించిందంట. ఇది అన్ని రకాల టైప్స్ కాదు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైప్స్. అది ఫ్యూచర్ లో నెక్స్ట్ చెప్తాను. బట్ ఇదేంటంటే దిస్ ఇస్ అ సైన్ ఫర్ అన్బిలీవర్స్. ఈ ఒక రకమైన అన్య భాషలు ఏంటంటే, ఎవరైనా యేసుక్రీస్తుని ఎరగనటువంటి వాళ్ళను యేసుక్రీస్తు వైపు తీసుకురావడానికి వాళ్ళకు ఒక సూచన లాగా ఉంటుంది. హల్లెలూయా. ఈ మొట్టమొదట పరిశుద్ధాత్మ దేవుడు వీళ్ళ మీదకి వచ్చినప్పుడు ఏమైందంటే, ఎవరికి వచ్చిన భాషలలో మాట్లాడడం మొదలు పెట్టారు. వీళ్ళు మాట్లాడేది మాత్రం అన్య భాషలే కానీ వాళ్ళకి వినిపించింది అలాగా. హల్లెలూయా. ప్రతి వ్యక్తికి కూడా వాళ్ళ సొంత భాషలో మాట్లాడుతున్నట్టు వినిపించింది. ఆ రోజు ఏమైందంటే, పేతురు లేచి, అయ్యా మేమేం తాగలేదు, మేము ఈ ఉదయకాలంలో మేమేమి దేవుని స్తుతిస్తున్నాము అది ఇది చెప్పి గాస్పెల్ చెప్పడం మొదలు పెట్టాడు. యోవేలు ప్రవక్త చెప్పిన ప్రకారంగా ఈ ప్రవచనం ఈ రోజు నెరవేరింది. యోవేలు ప్రవక్త ఏం చెప్పిండు? అంత్య దినాలలో కదా, ఆ దినములలో అన్నాడు. పేతురు అదే మాటలు తీసుకునేమంటే అంత్య దినాలలో అన్నాడు. అంత్య దినం అంటే అంత్య దినం ఎప్పుడు మొదలైంది? అంత్య దినాలు ఎప్పుడు మొదలైనవి చూద్దామా? 2 స్క్రిప్చర్స్. Joel 2:20, యోవేలు 2:20 వచ్చిన చూడండి. యోవేలు 2:20.
ఒక్క నిమిషం 2:28 తరువాత అన్నాడు. అంటే ఆయనకు తెలియదు. యోవేలు ప్రవక్త ప్రవచిస్తూ ఏమంటున్నాడంటే, దేవుడు చెప్పిన మాటలు ఏంటి? తరువాత. ఏ తరువాత? యేసు వచ్చి పోయిన తర్వాత. హల్లెలూయా. ఆ తరువాత అన్నాడు ఆయన. ఈయనేమో చెప్తున్నాడంటే, తరువాత హల్లెలూయా. ఈయన ఏమని చెప్తున్నాడంటే, పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినప్పుడు ఏమైతుందంట, కొందరికి కొన్ని రకాలుగా తయారవుతారు. ఆమేన్. ఈ యవనస్తులందరూ ఏం చేస్తారు? యవనస్తులకి ఏమొస్తాయంట? దర్శనాలు వస్తాయి. దర్శనం అంటే నువ్వు మేల్కొని ఉండగానే నీకు ఒక సీన్ కనపడుతుంది. మేల్కొని ఉండగానే నీకు జరుగుతున్నది వాళ్ళందరూ దాచిపెడుతుంటారు, కానీ నీకు మాత్రం అది కనపడుతుంటుంది. హల్లెలూయా. అది దర్శనం. ముసలి వాళ్ళకి ఏమవుతుందంట, వాళ్ళకు తొందరగా నిద్ర వస్తుంది. కొన్నిసార్లు అలసిపోతారు, తొందరగా అలసిపోతారు, నిద్ర వస్తుంది. నిద్ర వచ్చినా కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు కదా, ఏం చేస్తాడు? కళలు ఇస్తాడు. నిద్రపోతున్నావు, నిద్రపోయినా కూడా నిద్రలో చూపిస్తాడు. హల్లెలూయా. అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చిన తర్వాత వీళ్ళు పని వాళ్ళ, వీళ్ళు పెద్ద వాళ్ళ అనేది ఉండదు. ఆయన అందరి మీద వర్షం అట్లా కురిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా అదే విధంగా కురిపిస్తాడు. హల్లెలూయా. ఇది యోవేలు చెప్పిన మాటలు. అయితే అపోస్తల కార్యములు 2వ అధ్యాయానికి రండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో మన పేతురు గారు ఇవే మాటలు ఇవి ఇట్లా పక్కకు పెట్టుకోండి. ఈ మాటలు ఇట్లే పక్కకు పెట్టుకోండి. 17వ వచనం నుంచి చదవండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 17వ వచనం. ఒక్క నిమిషం ఆగుదాం. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? యోవేలులో ఏమని చెప్పిండు? తరువాత. చూడండి, ఏం చూసి చెప్పండి. తరువాత కదా. తరువాత అంటే ఏమర్థము? అంటే ఏదో జరిగిన తర్వాత. హల్లెలూయా. అయితే ఇక్కడ యేసు ప్రభు అంటే ఇక్కడ పేతురు భక్తుడు పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి అయిన తర్వాత ఈయన ప్రవచిస్తున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే, ఈయన యోవేలు గ్రంథంలో ఏదైతే యోవేలు ప్రవక్త రాసిందో అవే మాటలు ఈయన గుర్తు చేస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఆ తరువాత అనే పదం పోయింది. ఎందుకు? ఇప్పుడు ఆ తర్వాతలోనే ఉన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు వచ్చిండు. యేసు ప్రభు పరిశుద్ధాత్మతో నింపబడినాడు. అద్భుతంగా కార్యాలు చేశాడు. చనిపోయిన వారిని లేపాడు. అన్ని రకాల కార్యాలు అయిపోయిన తర్వాత ఆయన చనిపోయి తిరిగి లేచి ఆయన వెళ్ళిపోయాడు. తరువాత ఇప్పుడు వాళ్ళు ప్రస్తుతంలో ఉన్నారు. ఆ తర్వాత అనే దాంట్లోనే శిష్యులంతా ఉంటున్నారు. అప్పుడు పేతురు చెప్తున్న మాట ఏంటంటే, ఇంకొక కొత్త ప్రవచనం పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్న మాట ఏంటంటే, అంత్య దినములలో ఆత్మను కుమ్మరిస్తాను. ఎప్పుడు కుమ్మరించండు? పేతురు కాలంలోనే. అంటే యేసయ్య ఏ రోజైతే చనిపోయి తిరిగి లేచి ఆరోహణం అయిపోయిండో అప్పటి నుంచే మనకు అంత్య దినాలు మొదలైనాయి. ఇప్పుడు కాదు. కొందరు అంటుంటారు, అంటే అంత్య దినాలు వచ్చినాయండి. అంత్య దినాలు ఇప్పుడు కాదు వచ్చింది. ఎప్పుడు వచ్చినాయి అంత్య దినాలు? 2000 సంవత్సరాల క్రితమే అంత్య దినాలు మొదలైనవి. హల్లెలూయా. ఇట్స్ వెరీ సిగ్నిఫికెంట్. బాగా గుర్తుపెట్టుకోండి. అయితే చదవండి 17వ వచనం. హల్లెలూయా. మనం గమనించినట్లయితే 2 ప్రవచనాలు ఒకటే. అక్కడ చెప్పబడిన మాట, ఇక్కడ చెప్పబడిన మాట రెండు ఒకటే, ఎక్సెప్ట్ ఆ 2 పదాలు తరువాత, ఇక్కడ వచ్చేసి అంత్య దినములలో. హల్లెలూయా. బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే, మనము పరిశుద్ధాత్ముడు ఎందుకు వచ్చాడు, పరిశుద్ధాత్ముడు ఈ లోకంలోనికి ఫస్ట్ భాగాలు గమనించాలి. మనం ప్రార్థనల గురించి మాట్లాడతాం. దిస్ ఇస్ అ పవర్ఫుల్ టైప్ ఆఫ్ ప్రేయర్. థంగ్స్ అనేది, అన్య భాషలు అనేది చాలా పవర్ఫుల్ టైప్ ఆఫ్ ప్రేయర్. అయితే ఇది ఎవరికి ఇవ్వబడింది? పాత నిబంధనలో లేదు. బాగా గమనించండి. పాత నిబంధనలో ఈ యొక్క అన్య భాషల గురించి ఏ యొక్క ప్రవక్త ఆయన మాట్లాడలేదు. ప్రవక్తలకు ఎవరికి ఇవ్వలేదు. కానీ కొత్త నిబంధనలో మాత్రమే రాయబడింది. ఎందుకోసము అంటే, ఎవడైనను క్రీస్తునందునెడల వాడు నూతన
సృష్టి కదా. ఇంగ్లీష్ లో ఏముంటుందంటే ఎవడైనా క్రీస్తునందున వాడు నూతన సృష్టి అంటే క్రియేషన్. సృష్టింపబడిన వ్యక్తి ఏమంటారు? క్రీచర్. క్రీచర్ నేను ఒకసారి చెప్పాను మీకు ఎగ్జాంపుల్. అట్లా ఒక పిల్లి పోయింది అనుకోండి, ఏమంటాము? పిల్లి పోయింది. ఒక ఏనుగు పోయింది అనుకోండి, ఏనుగు పోయింది అట్లా. ఒక కొత్తగా నీకు తెలియదు కానీ ఒక ఆకారం ఏదో టక్కన వెళ్ళిపోయింది అట్లా. అప్పుడు ఏమంటాము? అదేందో పోయింది, అదేందో కదా. అంటే మనకు అర్థం కాదు అదేంటది, అర్థమైనా? కానీ అదేదో పోయింది, అర్థమైందా? దేవుల్లో క్రీస్తునందున వాడు నూతనంగా సృష్టింపబడిన వ్యక్తి. హల్లెలూయా. పాతవి గతించను, సమస్తము కొత్తవాయను. ఇంగ్లీష్ లో therefore if anyone be in Christ he is a new creature. క్రీచర్ అంటే ఒక పురుగు, ఒక ఏనుగు, ఒక సింహము, ఇవి ఎట్లనో అటువంటి ఒక కొత్త స్పీషీస్. మనిషికి చింపాంజీకి డిఫరెన్స్ ఏంటంటే స్పీషీస్ డిఫరెన్స్. మనిషి కోతి అంతా అట్లే ఉంటారు అనిపిస్తుంది కానీ, చేసే పనులు అట్లా ఉంటాయి అనిపిస్తుంది కానీ మనిషికి కోతికి డిఫరెన్స్ ఏంటంటే హీస్ అ డిఫరెంట్ స్పీషీస్ అంటే తెలుగులో ఏమంటారు? జాతి, సపరేట్ జాతి. ఇది ఒక కొత్త జాతి. హల్లెలూయా. క్రీస్తునందు నువ్వు ఉన్నాడలా నువ్వు ఒక కొత్త జాతి. నువ్వు గమనించాల్సిన విషయం ఏంటంటే నువ్వు అందరిలాంటి వ్యక్తివి కాదు. నువ్వు ఏ రోజైతే యేసుక్రీస్తును అంగీకరించినావో నువ్వు ఒక కొత్త జాతికి సంబంధించిన వ్యక్తి. హల్లెలూయా. ఆమేన్. కొత్త జాతిగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసింది కాబట్టి ఈ కొత్త జాతి కోసమే ఈ యొక్క సపరేట్ భాష పెట్టింది. హల్లెలూయా. ఎందుకంటే ఒక పిల్లోడు ఒక ఇంట్లో పుట్టిండు అనుకుందాం. మరాఠీ కుటుంబంలో ఒక పిల్లోడు పుట్టిండు. వాడికి ఏం భాష వస్తుంది? మరాఠీ భాష వస్తుంది కదా. వాడికి తమిళ భాష వస్తుందా? రాదు. ఏ కుటుంబంలో పుడతారో ఆ భాష వస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు యేసు ప్రభువుని అంగీకరించినప్పుడు దేవుని కుటుంబంలో పుట్టినావు. ఏ భాష వస్తుంది? ఏ భాష రావాలా? ఏ భాష వస్తుంది? దేవుని భాష వస్తుంది. హల్లెలూయా. మరాఠీకి మరాఠీ భాష వచ్చినప్పుడు దేవునికి పుట్టిన వాళ్ళకు దేవుని భాష వస్తుంది. హల్లెలూయా. దిస్ ఇస్ సిగ్నిఫికెన్స్. బాగా గమనించండి. ఎందుకంటే ఈ టంగ్స్ అనేది ఏంటంటే దేవుని యొక్క నూతన సృష్టికి ఇవ్వబడినటువంటి భాష. మనం గమనించాల్సిన విషయము 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో ఉన్న మాట ఏంటంటే, చదువుతారా? 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. 5:23. హల్లెలూయా. ఇక్కడ 3 విషయాలు చెప్తున్నాడు. ఒకటేమో ఆత్మ, ఒకటేమో జీవము, ఒకటేమో శరీరం. హల్లెలూయా. ఆర్డర్ గమనించండి. ఆర్డర్ ఏమంటే దేవుని యొక్క ఆర్డర్ ఏంటంటే మొట్టమొదటి దేవుడు నీ ఆత్మను చూస్తాడు, తర్వాత నీ మనసును చూస్తాడు, నీ జీవాన్ని చూస్తాడు, తర్వాత శరీరం. హల్లెలూయా. నీ యొక్క శరీరం అనేది ఏంటంటే బాగా గమనించాలి. నీ యొక్క శరీరం ఏంటంటే నీవు ఈ లోకంలో ఉండేటువంటి ఒక ఇల్లు. నువ్వు లోకంలో ఇప్పుడు నీకు ఎట్లా ఇల్లు ఉంటుందో నీ ఆత్మకు కూడా ఈ శరీరం అనేది ఒక ఇల్లు. హల్లెలూయా. బాగా గమనించండి. ఈ శరీరం ఉన్నంత వరకే నువ్వు ఆత్మ మనిషి అయినా కూడా ఈ భూమి మీద ఉన్న వస్తువులను నువ్వు తాకగలుగుతావు. ఈ యొక్క శరీర సంబంధమైన ఏ విషయాలైనప్పటికీ నువ్వు తాకాలంటే నీ శరీరం ఉండాలి. హల్లెలూయా. నీవు భూమి మీద నీకు అధికారం ఎంతవరకు ఉంటుందంటే నీకు నీ శరీరంలో ఎంతవరకు టైం ఉంటుందో అంతవరకు నీకు మీద అధికారం ఉంటుంది. హల్లెలూయా. నీవు అంటే నీ ఆత్మ గురించి చెప్తున్నా. చాలా మంది శరీరం గురించి ఆలోచిస్తున్నారు. నేను అంటే అర్థంలో చూసుకుంటాను, నేనే కాదు, లోపల ఇంకొక నువ్వు. ఆమేన్. అర్థమవుతుందా? బాగా గట్టిగా లాగి చెప్పదప్పకుంటున్నాం అక్కడ ఏమంటుంది? ఏడుస్తావా? ఎందుకు? దెబ్బ తగ్గలేదని ఏడుస్తావు. అదే బాగా తిట్టాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అప్పుడు కూడా ఏడుస్తారు. కొందరు ఊరికి ఏడుస్తారు కదా. ఎక్కడ దెబ్బ తగిలింది? అలాగేదా అంటున్నారు. ఎక్కడ? మనసు కాదు, నీకు అసలైన వ్యక్తికి అర్థమైందా? ఎవరైనా నేను తిట్టినా, నేను ఎవరైనా దూషించినా ఎక్కడ బాధ అవుతుందంటే అసలైన మనిషికి బాధ అవుతుంది. హల్లెలూయా. బయట కొట్టే దెబ్బలు శరీరానికి అంటే నీ యొక్క ఇంటికి దెబ్బలు. హల్లెలూయా. ఆమేన్.
అన్ని ఇంపార్టెంటే, కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అన్నింటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే నీ యొక్క ఆత్మ. నీ శరీరం అనేది నీ ఆత్మకు ఒక ఇల్లు లాంటిది. నువ్వు యేసు ప్రభువుని అంగీకరించిన రోజున గమనించు, నువ్వు యేసు క్రీస్తును నీ జీవితంలోకి అంగీకరించిన రోజున నువ్వు ఒక నూతన సృష్టి అయినావు. నీ ఆత్మ మారింది. హల్లెలూయా. గమనించాలి, నీ ఆత్మ కొత్తగా అయిపోయింది. నువ్వు ఆత్మ కొత్త వ్యక్తివి. కానీ నువ్వు ఎక్కడ ఉంటున్నావు? పాత ఇంట్లోనే ఉంటున్నావు. ఇల్లు మారలేదు. ఏం మారింది? నువ్వు మారినావు. యేసు ప్రభువును అంగీకరించిన రోజున నువ్వు మారినావు, కానీ నువ్వు ఉండే ఇల్లు మారలేదు. చాలా మంది ఏమంటుంటే యేసు ప్రభువును అంగీకరించిన నేను ఇంట్లో ఉన్నాను కదా. ఎందుకు? ఇల్లు మారలేదు. లోపల వ్యక్తి నూతన సృష్టి అయింది. బాగా గమనించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవడైనా క్రీస్తునందు ఉంటే వాడు నూతన సృష్టి. ఇప్పుడు ఈ నూతన సృష్టిలో నీ ఆత్మ మారింది. నీ ఆత్మ ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే ఆత్మీయ లోకంలో నువ్వు తాకాలి. హల్లెలూయా. శరీరంతో మనం ఈ ఫోన్లు కానీ ట్యాబ్లు కానీ ఈ అమ్మాయిని కానీ ఈ అమ్మాయిని తాకుతాము. ఎలా మనం కాంటాక్ట్ లోకి వస్తున్నామో నీ ఆత్మ కూడా పరిశుద్ధాత్మని నీ యేసు ప్రభువును అంగీకరించిన రోజున పరిశుద్ధాత్ముడు నీ లోపలికి వస్తుంటాడు. పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు నామమున పరిశుద్ధాత్మ దేవుడే నీ లోపలికి వచ్చింటాడు. అయితే అది ఏంటంటే గ్లాస్ నీళ్ళు తాగడం, గ్లాస్ నీళ్ళు తాగడం. బాగా కొంచెం గ్లాస్ నీళ్ళు తాగినప్పుడు నీళ్ళు లోపలికి వెళ్ళిపోయాయి. అట్లా పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు నేను లోపలికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నువ్వు ఆత్మీయమైన మనిషి. ఈ ఆత్మీయమైన మనిషి ఆత్మీయమైన విషయాలను తాకాలి. ఆమె ఆత్మీయమైన లోకంలో ఎవరెవరున్నారు? ఎవరున్నారు చెప్పండి? ఎవరున్నారు ఆత్మీయ లోకంలో? ఎవరెవరున్నారు? దేవుడు. నెక్స్ట్ చెప్పు, ఏదో చెప్పినావు. ఎక్సలెంట్. ఏంజల్స్. ఇంకా దయ్యాలు. వెరీ గుడ్. ముగ్గురే ఉండేది. 3 కేటగిరీస్: దేవుడు, ఏంజల్స్, దయ్యాలు కదా. ఈ ముగ్గురిని కూడా మనం కాంటాక్ట్ చేయగలుగుతాం. హల్లెలూయా. మనకు ఆత్మ ఎందుకు ఇవ్వబడిందంటే ఆత్మీయమైన లోకంలో మనము వాటిని తాకాల, వాటిని మార్చాల. దానికోసం మనకు ఆత్మ ఇవ్వబడింది. హల్లెలూయా. అందుకే ఇప్పుడు నువ్వు నూతన సృష్టిమైన యేసు ప్రభువు నీలోకి వచ్చిండు. పరిశుద్ధ అంటే యేసు ప్రభువా నువ్వు నా లోపలికి రా అని మనం అడిగినప్పుడు యేసు ప్రభు పరలోకం నుంచి దిగి రాడు నీ దగ్గరికి. అయితే ఆయన ఆత్మని ఇక్కడే విడిచిపోయాడు. హల్లెలూయా. అపోస్తల కార్యంలో 1-2 అధ్యాయంలో వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు వదిలిపెట్టుకోలేదు ఇక భూమిని. ఆమె ఆయన పని అంతా ఏంటంటే యేసు ప్రభువుని అంగీకరించిన ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ఆయన నింపడమే ఆయన పని. హల్లెలూయా. ఆయన పని చేసుకుంటున్నాడు. మనం కొన్నిసార్లు మర్చిపోతున్నాం ఆయన గురించి. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎందుకు ఇవ్వబడిందంటే మన ఆత్మను లోకములో ఉన్నటువంటి ఆత్మీయ లోకంలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ తాకడం కోసము. తాకడం అంటే ఇంకా టచ్ చేయడం అని కాదు, నువ్వు మార్పు తీసుకోవడం కోసము ఇవ్వబడింది. హల్లెలూయా. యు షుడ్ రికగ్నైజ్ దట్. ఆమేన్. అర్థమైందా? ఎందుకు అంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో మొదటి వచనం ఫస్ట్ పార్ట్ చదవండి. చాలా మంది దీన్ని నెగటివ్ గా తీసుకుంటారు కానీ పాజిటివ్ గా తీసుకున్నారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. దిస్ ఇస్ కాల్డ్ చాప్టర్ ఆఫ్ లవ్. ప్రేమ గురించి రాస్తున్నాడు. చాలు. ఇక్కడ 2 విషయాలు చెప్తున్నాడు. ఒకటి ఏంటంటే మనుషుల భాషలతో మాట్లాడు అంటే ఏమర్థం అంటే ఒక ఆయన ఉన్నాడు, పివి నరసింహారావు అని మన ప్రైమ్ మినిస్టర్ ఉండినారు. ఆయనకు దాదాపు 11 భాషలు అనర్గళంగా మాట్లాడుతున్నారు. ఎన్ని భాషలు? 18. రాసేవా 11? రాసేమా మాట్లాడేవి 18 కదా, రాసేవి 11 అయితే ఉన్నాయి. అంటే అన్ని భాషలు వచ్చాయి నాకు. తెలుగు ఒక్కటి వస్తే కాదు గొప్ప, అన్ని భాషలు వచ్చంటే ఏమంటాము? గ్రేట్ అంటారు కదా. అయితే అక్కడ చెప్పబడిన వాక్యం ఏంటంటే మనుషుల భాషలో మాట్లాడినా కూడా ప్రేమ లేకపోతే వ్యర్థమే. అక్కడ ఇంకొక మాట ఏమని చెప్తున్నాడు? దేవదూతల భాష ఏంటి దేవదూతల కదా, ఇదే అన్య భాషలే. హల్లెలూయా. అంటే నువ్వు మాట్లాడే మాటలు దేవదూతలకు అర్థం కావాలి, దేవదూతలు నీకు పని చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రాంతీయ ఏమంటారు చూడు, యూనిటీ, ఐక్యత అంటారు. విన్నారా? ఢిల్లీ పోయింది ఒక వారం రోజులు. ఈ వారం రోజుల్లో ఢిల్లీలో ఏం చేశారంటే నందగోపాల్ అని ఒక సార్ ఉన్నారు. ఆయన తెలుగులో తిరుపతి నుంచి పోయాడు.
మమ్మల్ని చూస్తూనే ఆయన తట్టుకోలేకపోయేసి మమ్మల్ని వేసుకుంటాం. హల్లెలూయా. ఆయన ఎవరన్నా తిట్టినా ఎవరన్నా ఏమన్నా మా దగ్గర తెలుగులోనే అయిపోతాడు. ఆమేన్. ఎందుకు? సేమ్ లాంగ్వేజ్. అర్థమైందా? దూతలకు ఉన్న లాంగ్వేజ్ ఇదే, నీకున్న లాంగ్వేజ్ ఇదే. హల్లెలూయా. నువ్వు తెలుగులో చెప్తావు, ఇంగ్లీష్లో చెప్తావు, దూతలకు అర్థమవుతుంది. కానీ నువ్వు వాళ్ళ భాషలోకి వెళ్ళిపోయి మాట్లాడు. ఎందుకు? నీకే ఇవ్వబడింది ఆ భాష. హల్లెలూయా. ఈ స్పిరిట్ లో దేవునికి దూతలకు తప్ప సైతానికి అర్థం కానటువంటి భాష. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు టర్మ్స్ ఇంపార్టెంట్ అంటే, నువ్వు మాట్లాడినప్పుడు కొన్నిసార్లు నువ్వు అన్య భాషలో మాట్లాడినప్పుడు యూ విల్ బి గివింగ్ ఇన్స్ట్రక్షన్స్ టు ది ఏంజెల్స్. ఆమేన్. హల్లెలూయా. యూ విల్ బి రిలీజింగ్ ఆర్డర్స్, యూ విల్ బి ఇష్యూయింగ్ ఆర్డర్స్. నువ్వు మాట్లాడుతుంటావు, అన్య భాషలో మాట్లాడుతుంటావు, కానీ జరుగుతున్న పని ఏంటంటే కొన్నిసార్లు కుదరదు. నాకు ఒకటే పదం వస్తుంది, నాకు ఇంకొకటి రావడం లేదు, ఇదే వస్తుంది. దాంట్లో నమ్మకం ఉండదు. నెక్స్ట్ కూడా వస్తుంది. కానీ కనీసం ఎప్పుడు చేంజ్ అవుతుందంటే బాగా గమనించండి. భాష ఎప్పుడు మారుతుందంటే నువ్వు వాక్యం ఎక్కువ చదువుతున్నప్పుడు భాష మారుతుంది. నువ్వు వాక్యం చదువుకుంటే అదే కన్సర్న్. హల్లెలూయా. హల్లెలూయా. ఓకే. ఎందుకు ఈ మాట చెప్పారంటే బికాస్ వి గివ్ ఇన్స్ట్రక్షన్స్ టు ది ఏంజెల్స్. ఆమేన్. ఇంకొక మాట ఉంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో 2వ వచనం ఒక మాట ఉంటుంది. ఏముంటుంది? ఎక్సలెంట్. ఎవరితో మాట్లాడుతున్నాడు? నేను భాషలో మాట్లాడినప్పుడు నేను ఎవరితో మాట్లాడుతున్నాను? అర్థమైనా? రోమా సతల కథల పోషంతల కీర్తుల దీపాల పోతి ఎవరితో మాట్లాడుతున్నాను? మీతో మాట్లాడలేదు. అర్థమైందా? ఇమ్మీడియట్ ఇన్స్టెంట్ కనెక్షన్. గమనించండి. ఎప్పుడైతే మాట్లాడ మొదలు పెడతానో ఐ కెన్ సెన్స్ రిలీజ్ అన్నాడు. ఎందుకు అంటే దేవుడితో ఒక కనెక్షన్ లింక్ అయిపోతుంది. ఈ టవర్స్ సిగ్నల్స్ అన్నీ వస్తుంది. దిస్ ఇస్ ఎ డివైన్ టెలిఫోన్ కనెక్షన్. దేవునికి మనిషికి మధ్య ఒక డివైన్ టెలిఫోన్ కనెక్షన్. అందరూ చెప్పండి, డివైన్ టెలిఫోన్ కనెక్షన్. ఫ్రీ ఇన్కమింగ్, ఫ్రీ అవుట్గోయింగ్. హల్లెలూయా. ఫ్రీ డేటా ట్రాన్స్ఫర్. హల్లెలూయా. దిస్ ఇస్ ది కనెక్షన్. ఎందుకంటే బికాస్ గాడ్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. హల్లెలూయా. మనుషులు భాషలతో మాట్లాడువాడు మనుషులతో మాట్లాడు, కానీ ఎవరితో మాట్లాడతాడంట అంటే నేను భాషలో మాట్లాడుతున్నప్పుడంతా నేను దేవుడితో మాట్లాడు. హల్లెలూయా. నేను దేవుడితో మాట్లాడాలంటే ఈజియెస్ట్ వే ఏంటంటే దేవుడు వాక్యం చెప్పిన ప్రకారం నేను దేవుడితో మాట్లాడాలంటే బెస్ట్ వే ఏంటంటే భాషలో మాట్లాడు. హల్లెలూయా. హల్లెలూయా. టైం దొరికినప్పుడు గుర్తొచ్చినప్పుడంతా భాషలో మాట్లాడు. ఎందుకంటే when I speak in tongues, I make connection with the divinity. దేవుడితో మాట్లాడాలి. హల్లెలూయా. ఆ తర్వాత ఇంకొక మాట చెప్పాడు అక్కడ అదే వచనంలో. చూస్తారా ఏముంది? మనుషులతో మాట్లాడు కానీ మనుషుడు ఎవరును గ్రహింపడు. బాగా ఈ పాయింట్ ఆలోచించండి. మనుషులు ఎవరును గ్రహింపరు. అంటే నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు కూడా గ్రహింపకపోవచ్చు. హల్లెలూయా. బాగా ఆలోచించండి. ఇది ఫస్ట్ స్టెప్. నువ్వు అన్య భాషలు మాట్లాడుతున్నప్పుడు నీకే అర్థం కాదంట. నీకే అర్థం కానప్పుడు ఎందుకు అర్థం చేసుకోవాలనుకుంటావు? అర్థం కాదు అని చెప్తున్నాడు. అవునా? దేవుడేమని చెప్తున్నాడు? అన్య భాషలు మాట్లాడుతున్నప్పుడు నువ్వు మనుషులతో మాట్లాడవు, కానీ ఎవరితో మాట్లాడతావు? దేవునితో మాట్లాడుతున్నావు. మనుషులకి ఎవరికి అర్థం కాదు, గ్రహించాడు మనిషి. హల్లెలూయా. నేను నెక్స్ట్ స్టెప్ చెప్తాను. గ్రహించాడు, కానీ గ్రహించవచ్చు కూడా. ఎప్పుడు? దేవుడు మనకు ఇంటర్ప్రిటేషన్ నాలెడ్జ్ ఇస్తే గ్రహిస్తాం. హల్లెలూయా. కొన్నిసార్లు లంచ్ లో మాట్లాడుతున్నాం, వెంటనే ఆఫీసులోకి వెళ్ళాం. నెక్స్ట్ మాట్లాడుతున్నాం, ఈవినింగ్ లోకి వెళ్తాం. ఇంటర్ప్రిటేషన్ ఎప్పుడు వస్తుంది? అప్పుడు మనం ఆ లెవెల్కి వెళ్తాం. కానీ ఇప్పుడు మనం ఈ 0 క్లాస్ లో చేరి నాకు ఇంటర్మీడియట్ సబ్జెక్ట్స్ అర్థం కావడం లేదంటే అర్థం కాదు. నువ్వు ఇంటర్మీడియట్ లెవెల్ వరకు వచ్చినప్పుడు ఇంటర్మీడియట్ వస్తాయి. హల్లెలూయా. అర్థమవుతుందా? నువ్వు ఫస్ట్ ఇనిషియల్ గా కలిసి స్టార్ట్ చేసినప్పుడు ఏబిసిడి లాగా ఉంటాయి. చిన్న చిన్న పదాలు వస్తుంది. ఆ చిన్న పదాలే నమ్మకంగా మాట్లాడుతున్నారు. నీకు అనిపిస్తుంటుంది అదే మాట. ఎందుకు చెప్పారు? అనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది. అక్కడ ఒక బ్యూటిఫుల్ వర్స్ ఉంటుంది. ఆత్మ తాను ఇచ్చిన ఆ యొక్క అకరెన్సెస్ తెలుగులో ఉచ్చారణల ప్రకారం వాళ్ళు మాట్లాడసాగేది. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ స్టేట్మెంట్. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 4వ వచనం.
ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన ప్రకారము ఎవరు ఇచ్చిన శక్తి? వాక్శక్తి అంటే ఉచ్చారణలు. తెలుగులో ఉచ్చారణలో ఆ మాట, ఇంగ్లీష్ లో అటరెన్సెస్ ఉన్నాయి. ఎవరు ఇచ్చినారు ఆ శక్తి? పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ నాలుకను పట్టుకొని ఎవరు మాట్లాడాలా? మాట్లాడాల్సింది పరిశుద్ధాత్మ దేవుడు కాదు. ఆయన ఏం చెప్తాడంటే ఈ మాటలు మాట్లాడు అని నీకు అనిపించే విధంగా కొన్ని మాటలు వస్తాయి. వాటిని తీసుకొని నువ్వు మాట్లాడాలి. హల్లెలూయా. అది విశ్వాసంతో విధేయత చూపించడం అంటే అది. కొందరు విధేయత చూపించారు, నాకేం మాట్లాడాలి, నాకేం తెలియకుండా ఇంకా అగ్గి వేయాలని నా నోట్లో వచ్చి పడితే అప్పుడు మాట్లాడతాను, కాదు కాలిపోతాం వాడికి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. బాగా గమనించండి, ఉచ్చారణలు ఇచ్చేది దేవుడు, మాట్లాడాల్సింది మాత్రం ఎవరు? మనమే. ఏమన్నా ఇట్లా అంటున్నావు, నేను కూడా ఇట్లా అనుకున్నాను. 2 సంవత్సరాలు డిసిషన్ ఎవరు చూసినా అందరి దగ్గర పోయి తల మీద చేతులు పెట్టిస్తుంది, తల మీద ఎక్కలేదు ఎవరు లేదు. ఎందుకంటే ఎవరు ఇచ్చారు తల ఏదో పెట్టాలని ప్రాబ్లం ఏంటంటే దేవుడి వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా మనము నమ్మకంగా చేయడం మొదలుపెట్టేసి ఆ మనిషి దగ్గర పోతే ఈ మనిషి దగ్గర పోతే ఏ మనిషి దగ్గర పోతే ఏం రావు. హల్లెలూయా. కలిసి వస్తుందేమో ఆ మనిషి దగ్గర పోతే రావచ్చు. ఎప్పుడు ఆయన ఫ్లోలో ఉన్నప్పుడు నీకు కూడా రావచ్చు, కానీ మనం మర్చిపోతాం. అట్లా కాదు, మనకు భాష రావాలని ఏంటంటే నువ్వు ఇంట్లో పిల్లాడు ఎట్లా నేర్చుకుంటాడు భాష? పిల్లాడు ఎట్లా నేర్చుకుంటాడు? వింటూ నేర్చుకుంటాడు. అవునా? వినడం అనేది ప్రాక్టీస్ చేయండి. వినడం అనేది నెమ్మదిగా ఉంది. వినడం అనేది ప్రాక్టీస్ చేయండి. మొట్టమొదటి నేను చాలాసార్లు ఎవరైనా మంచి గురించి మాట్లాడినప్పుడు నేను అనుకుంటాను, నాకు కూడా వస్తే బాగుంటుంది. కొందరు నడవడం మాట్లాడుతున్నారు, వెళ్ళిపోతారు. ఏది పిల్లలకి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ మాటలు? వాళ్ళు ఏం చేస్తాను, ఇట్లే పెద్ద పెద్ద సేవకులు వస్తున్నారు, కనులు వచ్చి చెప్పిన మాటలు చెప్పిన తర్వాత మనం నమ్మకంగా పోయి కూర్చున్నాము. ప్రభావం చెప్పిన విశ్వాసంతో చేయాలంట ప్రార్థన చేయడం నాకు వస్తుంది. ఆ మాటలు వస్తున్నాయి, ఈ మాటలు వస్తున్నాయి, మాట్లాడడం మొదలుపెట్టి ఇట్లా చూసుకుని చూస్తున్నాం. గంటసేపు పొరడు అవి మాట్లాడుతున్నారు. చివరికి సైతం తీసుకెళ్తారు. సైతం ఎందుకంటే వాడు వచ్చి చెప్పిన మాట్లాడితే ఇది కాదేమో అంటే డిప్రెషన్ వచ్చింది, భయపడిపోయింది, కానీ మళ్ళీ నెక్స్ట్ మాట ఆలోచన ఏమొచ్చిందంటే అసలు ఈ మాట ఎవరు చెప్తున్నారు? ఇది నచ్చని ఎవరికంటే మనసు అనేది నచ్చని ఎవరికంటే సైతం. ఎందుకు నచ్చదు అంటే అర్థం కాదు. ఇప్పుడు మన ఇద్దరు తెలుగులో మాట్లాడుతున్నాము, పక్కన ఒకడు హిందీ వాడున్నాడు, మనకి ఏం అర్థం కాదనుకోండి. మేము ఇంట్లో ఒక నలుగురు తెలుగులో కూర్చొని తినేప్పుడు మేము మాట్లాడుకుంటుంటే పక్కన వేసేట్టు మేము మాట్లాడి నవ్వుకుంటున్నాం అనుకోండి, వాడు ఏమనుకుంటాడు, నా మీద జోక్ చేస్తున్నారేమో. భాషకు అంత పవర్ ఉంది. నువ్వు మాట్లాడుతున్నావు, సైతం చూసేస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నావు, వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎందుకంటే దిస్ ఇస్ ఎ డివైన్ కనెక్షన్. నీకు దేవునికి దూతలకు మాత్రమే ఈ యొక్క భాష ఇవ్వలేదు. హల్లెలూయా. సిలబస్ మీకు మాత్రం ఎన్నికైంది, వాళ్ళకి తెలియదు, వేరే వాళ్ళకి తెలియదు. ఇప్పుడే మేము ఏం చేస్తామంటే పవర్ పాయింట్ చూసాం. చూస్తే అన్ని స్టార్ మార్కులు ఆస్టిచ్లు అన్ని ఏవేవో వచ్చినాయి కనుక ఏమి అంటే అన్స్క్రిప్ట్ అనేది డౌన్లోడ్ చేయాలి. అది కూడా చేసి ట్రై చేస్తున్నాం. అర్థమైందా? ఇప్పుడు ఆ స్క్రిప్ట్ ఎవరికి ఉంటుందో వాళ్ళకే అది వస్తుంది, మీతో వాళ్ళకు రాదు. ఎంత మాట ఉన్నా అర్థం కాదు. హల్లెలూయా. సైతం పరిస్థితి వాడు ఎంత అర్థం చేసుకోవాలన్నా వానికి అర్థం కాదు. హల్లెలూయా. ది ఓన్లీ థింగ్ విచ్ సేటన్ హియర్స్ ఈస్ us. నువ్వు టైమ్స్ లో మాట్లాడుతున్నావు అంటే సత్యాన్ని భయపడతాడు. నువ్వు టైమ్స్ లో మాట్లాడుతుంది చాలు, వాడు భయపడిపోతాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు వాక్యం ఏంటంటే God has not given the spirit of fear but of power, love and sound mind. రెండో తిమోతి 1:7 ఏమంటుంది? దేవుడు నాకు తిరిగి ఆత్మను ఇయ్యలేదు, కానీ శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములు కలిగిన ఆత్మనిచ్చింది. హల్లెలూయా. ఎవరి ఆత్మ? శక్తి కలిగిన ఆత్మ ఎవరు? పరిశుద్ధాత్మ. హల్లెలూయా. ప్రేమ కలిగిన ఆత్మ ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మ ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. నీ ఆత్మ నువ్వే, కానీ దేవుడు ఏం చేసిందంట, భయపడే ఇంకొక ఆత్మ నీకు లేదంట. సైతాన్ భయపడే ఆత్మ. ఎందుకంటే నువ్వు అని గర్దిస్తే వాడు పారిపోతాడు. ఎవరు పారిపోతారు? భయపడేటప్పుడు పారిపోతాడు. హల్లెలూయా. హల్లెలూయా.
అంటే ఒక ఒక ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే దయ్యాలన్నీ భయపడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చెప్పండి, దయ్యాలన్నీ భయపడతాయి. భయపడేటోనే భయపడతాయి కదా, అవునా? దేవుడు నాకు ఏం చెప్తుంది? యాకోబు పత్రిక 4:7 చెప్తుంది, సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు గాడ్ అండ్ రెసిస్ట్ ది డెవిల్ అండ్ హీ షల్ ఫ్లీ ఫ్రమ్ యూ. నువ్వు ఏం కాదు, వేసుకోవా, నేను నీకు సబ్మిట్ చేసుకుంటాను, నేను నీ యొక్క హ్యాండ్ ఓవర్ వస్తున్నాను అని చెప్పిన తర్వాత నువ్వేం చేయాలా? సైతాన్ వచ్చినప్పుడు వెళ్ళిపో అన్నావు అంటే ఏమైతే ఆగిపోతాడంట. ఊరికే నెలలు చూసుకొని పోయేది కాదు. ఏమని చెప్తుంది దేవుని వాక్యము? హీ షల్ ఫ్లీ. ఫ్లీ అంటే ఏంటి? ప్రాణం గుండెలు పెట్టుకొని పరిగెత్తిపోతాడు చూడు, ఇట్లా, అది పారిపోవడం అండి. హల్లెలూయా, హల్లెలూయా. దేనికి పారిపోతున్నాడంట? నేను తల్లినావా? ఏమంటాడంట? వెళ్ళిపో అంటాడంట. రెసిస్ట్ చేస్తాడు, ఇక్కడ ఉండదు అంటాడంట. అంటనే పారిపోతున్నాడు. హల్లెలూయా. ఎంత పిరికోడు వాడు కదా. చాలా మంది క్రైస్తవులకు అర్థం కాక ఏం చేస్తుంటే అలా దయ్యం పట్టిందంటే వీడు పారిపోతాడు. కానీ వాస్తవంలో దేవుడు వాక్యం చెప్తుంది ఏంటంటే, దేవుడు మనకు పిరికి ఆత్మ ఇయ్యలేదు. పిరికి ఆత్మ అంటే సైతాన్, అది ఇయ్యలేదు. మరి ఎవరికి ఇచ్చాడు? స్పిరిట్ ఆఫ్ పవర్. పవర్ అందరూ చెప్పండి, పవర్, పవర్. ఎందుకంటే హల్లెలూయా, పవర్, లవ్ అండ్ సౌండ్ మైండ్. ఈ మూడు విషయాలు పరిశుద్ధాత్మనికి ఉన్న మూడు క్యారెక్టర్స్ ఏంటంటే, ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ పవర్. ఆయన ఉన్నాడంటే నీలో పవర్ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన లేడంటే పవర్ లేదు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉంటే అక్కడ పవర్. పరిశుద్ధాత్ముడు లేకపోతే పవర్ కట్. హల్లెలూయా. ఎవరి జీవితంలో పరిశుద్ధాత్ముడు ఉంటే అక్కడ పవర్ ఉన్నాడు. ఆమేన్. పవర్, లవ్, ప్రేమ. ఏం ప్రేమ? లోకంలో చెప్పిన ప్రేమ. ఇదే ప్రేమ, దేవుని ప్రేమ, అగాపే ప్రేమ. హల్లెలూయా. ఎక్కడ దొరకదు ఈ ప్రేమ, ఎక్కడ దొరకదు. దేవుని ప్రేమ ఎక్కడ దొరకదు. ఐ టెల్ యు, పరిశుద్ధాత్ముడు నిన్ను నింపినప్పుడు నీ శత్రువులను కూడా నువ్వు ప్రేమిస్తావు. యు విల్ బికమ్ సో లవింగ్. పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఏమైతుందంటే, ది మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్ ఏమైతుందంటే, యు విల్ స్టార్ట్ లవింగ్ ఈవెన్ దోస్ పీపుల్ హూ హర్ట్ యు. నేను రకరకాల మాటలు మాట్లాడచ్చు, నేను చాలా హింస పెట్టిండొచ్చు, ఇబ్బంది పెట్టిండొచ్చు. బట్ నీకేముంటుందంటే వాళ్ళ కోసం ప్రార్థన చేయడం, వాళ్ళ కోసం మన ప్రేమించడం ముందుకు. హల్లెలూయా. స్పిరిట్ ఆఫ్ ఒకటేమో పవర్, సెకండ్ ఏమో లవ్, మూడోది ఏంటి? సౌండ్ మైండ్. ఇంద్రియ నిగ్రహం. సౌండ్ మైండ్ అంటే ఏమర్థం అంటే, నేను ఏంది మర్చిపోను. హల్లెలూయా. నా థింకింగ్ వేరే ఉంటుంది, నా స్టైల్ వేరే ఉంటుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితం ఉన్నప్పుడు యూ విల్ హ్యావ్ ఎ సపరేట్ టైప్ ఆఫ్ థింకింగ్. అందరు మనుషులు ఆలోచిస్తూ నువ్వు ఆలోచించవు. సౌండ్ మైండ్. సౌండ్ మైండ్ అంటే, సౌండ్ అంటే ఏమంటే పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ మైండ్ ఉంటుంది. నిన్ననే ఏదో విన్నాను మర్చిపోయినాను, మర్చిపో. హల్లెలూయా. మర్చిపోతున్నట్టుంటే పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తాడు. సౌండ్ మైండ్. హల్లెలూయా, హల్లెలూయా. వంకర టింకరగా ఆలోచించవు. యు హ్యావ్ ఎ సౌండ్ మైండ్. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నప్పుడు పిచ్చి పిచ్చిగా ఆలోచించవు. ఏ మనుషుల వైపు పోదాం ఆలోచించవు. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. ఏదో టెంప్టేషన్ వస్తుంది, ఏదో చూడాలి, ఏదో ఉందంట, ఏదో ఉందంట. ఏముంటది? సౌండ్ మైండ్. హల్లెలూయా. సౌండ్ మైండ్. అందరూ చెప్పండి, సౌండ్ మైండ్. ఢిల్లీకి పోయినప్పుడు అందరు డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చారు. ఒక్కొక్కరు అందరూ కూడా ఆల్ ఇంట్రెస్టెడ్ ఇన్ మూవీస్. మనమేంటి? న్యూ క్రీచర్ కదా. మనమేంటి? ఒక కొత్త వింత క్రీచర్. వాళ్ళకి తెలియదు కొత్త దేవుడు. హల్లెలూయా. వీళ్ళు చూడే వాళ్ళు ఎవరు వీళ్ళు అనుకుంటారు కదా. అర్థమవుతుందా? అంటే సౌండ్ మైండ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నువ్వు పట్టించుకో, వాళ్ళ జోక్స్ కు నువ్వు నవ్వు. హల్లెలూయా. విల్ బి ఎ స్పెషల్ థాట్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువు జీవితంలో మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఎంత ఇంపార్టెంట్ అంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఉంటేనే టైమ్స్ వస్తుంది. హల్లెలూయా. బైబిల్లో ఉన్న ఒకే ఒక సూచన, పరిశుద్ధాత్మ చేత ఒక వ్యక్తి నింపబడినాడు అంటే వాడు అన్య భాషలో మాట్లాడడమే ఖచ్చితంగా జరిగింది. హల్లెలూయా. ఏ ఇన్సిడెంట్ తీసుకోండి, ఎక్సెప్ట్ ఒక్క ఇన్సిడెంటే. ఒక్కటి ఏంటంటే, పౌలు కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడినాడు. పౌలు కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడినాడు. దమస్కు నుంచి వస్తున్నాడు. పాపము దమస్కు పోతున్న టైంలో దేవుడితో ఎన్కౌంటర్ జరిగింది. గుడ్డోడు అయిపోయాడు. 3 రోజులు పాపము ఉపవాసం ఉన్నాడు. అయితే అప్పుడు దేవుడు ఒక వ్యక్తిని పంపిస్తాడు, శిష్యుని పంపిస్తాడు. ఎక్కడ పేరు? అననీయ.
అననీయాను పంపిస్తాడు దేవుడు. హల్లెలూయా. అననీయ పోయి ఆయన మీద చేతులు ఉంచినప్పుడు పౌలు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. కళ్ళకున్న పొరలు వెళ్ళిపోయింది. హల్లెలూయా. అయితే ఆ ఒక్క ప్లేస్ లో రాయబడలేదు ఏమని, పౌలు పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత అన్య భాషలు మాట్లాడాడని రాయబడలేదు. హల్లెలూయా. కానీ ప్రతి ఎక్కడ కూడా మీరు వాక్యంలో గమనించండి, పేతురు కొర్నేలి ఇంటికి పోతాడు, వాళ్ళందరికీ వాక్యం చెప్తున్నాగా మధ్యలోనే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి అందరిని నింపేస్తాడు. నింపినప్పుడు అందరూ కూడా అన్య భాషలు మాట్లాడుతూ దేవుని స్తుతించినారు. హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్లో ఒక్క పౌలు పరిశుద్ధాత్మతో నింపబడిన ఒక్క సంఘటన తప్ప మిగతా అన్ని సంఘటనలో కూడా అందరూ అనే భాషలో మాట్లాడినారు. నేను అనుకుంటాను పౌలు కూడా మాట్లాడినాడు. ఎందుకు అంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 18వ వచనంలో పౌలు చెప్పే మాట ఏంటంటే మాట చూడండి, ఏమంటున్నాడు? ఐ థాంక్ గాడ్ ఫర్ ఐ స్పీక్ ఇన్ టంగ్స్ మోర్ దెన్ యు ఆల్. అలా తెలుగులో ఏమని చూడండి, 1 కొరింథీ 14వ అధ్యాయం 18వ వచనం. హల్లెలూయా. దేవుని స్తుతించడానికి ఒక రీజన్ దొరికింది పౌలు. దేవుని స్తుతించడానికి ఒక రీజన్ దొరికింది. ఏంటి? మీ అందరూ మాట్లాడే భాషల కంటే నేను ఎక్కువ మాట్లాడతాను. హల్లెలూయా. 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 ఆమేన్. పౌలు ఎంత పవర్ఫుల్ మ్యాన్ అంటే ఆ మాట మాట్లాడాడు కదా. పౌలు ఎంతటి పవర్ఫుల్ వ్యక్తి అయిపోయిందంటే బైబిల్లో యేసుక్రీస్తు శిష్యులు కూడా రాయనని పుస్తకాలు పౌలు కూడా రాశారు. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తుతో శారీరకంగా ఉన్న శిష్యులు వాళ్ళు రాయలేనివి ఈయన రాసిన రీజన్ ఏంటంటే ఈయన అన్య భాషలో మాట్లాడతారు. పౌలుకు అందరికంటే జ్ఞానం. ఓ రోజు పేతురు కూడా ఆ పుస్తకంలో రాసింది. ఏమో రాసిందంటే మన సహోదరుడైన పౌలు రాసినవి మనసుకు చాలా మైండ్ అర్థం కాకుండా ఉన్నాయి అన్నాడు. హల్లెలూయా. ఎవరి పేతురు? యేసుప్రభువు యొక్క ప్రధాన శిష్యుడు. ఆమేన్. ఆమేన్. పేతురు నడుస్తుంటే నీడ తగిలి కూడా చాలా మంది స్వస్థత పొందినారు. హల్లెలూయా. అంటే ఇటువంటి స్వస్థత జరిగిన వ్యక్తి కూడా పౌలు రాసినవి చాలా గొప్ప మర్మాలు ఉన్నాయండి, ఇది అంత ఈజీగా అర్థం కావండి అని మాట్లాడు. హల్లెలూయా. ఈ మర్మాలు ఎక్కడి నుంచి వచ్చినాయి పౌలుకు? ఎందుకు వచ్చినాయి? అన్య భాషలో మాట్లాడాలి. అందుకే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 2వ వచనం ఏమంటారంటే అన్య భాషల్లో మాట్లాడువాడు మనుషులతో మాట్లాడాడు కానీ దేవునితో వాడు మాట్లాడను. మనుషులెవరికి కూడా అది అర్థం కాదు. హౌబిట్ ఇంగ్లీష్ లో మాట అంటే హౌబిట్ ఈ స్పీకర్ మిస్టరీస్. మిస్టరీస్ అంటే మర్మాలు. మర్మాలు. మర్మాలు అంటే సీక్రెట్స్. సీక్రెట్స్. నీకు దేవునికి మధ్య కొన్ని సీక్రెట్స్. హల్లెలూయా. నీ జీవితంలో ఏవో తీరని ఉన్నాయి విషయాలు, నువ్వు సీక్రెట్స్ మాట్లాడుకుంటున్నావు. హల్లెలూయా. ఆమేన్. ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నప్పుడు ఐఎమ్ స్పీకింగ్ సీక్రెట్స్. నా జీవితంలో కొన్ని పరిస్థితులు ఆగలేవనుకోండి, ఆ సీక్రెట్స్ లో దేవుడు దానికి రెవల్యూషన్ ఇస్తున్నాడు. ఈ విషయం ఈ విధంగా చేయి, ఈ విషయం ఈ విధంగా చెప్తుంది. నేను అదే టైంలో మాట్లాడుతుంటాను. ఫ్రెండ్స్ మాట్లాడుతుంటే ఏమవుతుందంటే ఒకవైపు పరిశుద్ధాత్మతో దేవుడి యొక్క సీక్రెట్స్ మాట్లాడుతున్నాను, ఇంకోవైపు ఆర్డర్స్ కూడా జరుగుతుంటాయి. దూతలు యాక్టివ్ గా పనిచేస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. దూతలు మనకు సేవకులు. హల్లెలూయా. యేసు ప్రభువును నమ్ముకున్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా దేవుని యొక్క దూతలు సేవకులు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చివరి వచనంలో ఉంటుంది. తెలియని వాళ్ళు అర్థం చేసుకోండి ఈ మాట. ఎందుకంటే దూతలు మనకు సేవ చేయడానికి కోసం ఇవ్వబడిన వ్యక్తులు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చివరి వచనం చదవండి. ఎవరు వారందరూ? ఆ పై వచనం చదవండి. ఆ దూతల గురించి దూతలకు చెప్పిన దేవుడు ఇట్లాంటి మాట చెప్పాలి కదా. దూతలు అంటే దేవుని దూతలు. ఇప్పుడు నెక్స్ట్ వర్స్ ఏమని చెప్తారంటే ఆ దూతలు రక్షణ పొందినటువంటి వారికి సేవ చేయుట కోసము ఇవ్వబడిన ఏమన్నారు? ఆత్మలుగా. సేవకులు అనే ఆత్మలు. హల్లెలూయా. 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 పరిశుద్ధాత్మనితో నువ్వు ఒకటే టంగ్స్ లో మాట్లాడడం మొదలు పెట్టావంటే బాగా గమనించండి,
ఎప్పుడైతే టంగ్స్ లో మాట్లాడడం మొదలు పెట్టారంటే దూతలు బిజీ అయిపోతారు. ఎందుకంటే నువ్వు ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నావు, ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఆత్మీయమైన పరిస్థితులను మార్చడానికి వాళ్ళు చూస్తూనే ఉంటుంది. హల్లెలూయా. కొందరి జీవితాలు ఇక్కడ ఉన్న వాళ్ళు కొందరు ఏమవుతారంటే సేవకులు ఆత్మలన్నీ కూర్చొని డిస్కస్ చేస్తున్నాయి. నాకేం పని చెప్పడం లేదు మా మాస్టర్. ఎంతమంది దూతలకు సేవ పని చేయించుకుంటున్నారు, ఎంతమంది చేయించుకుంటున్నారు? చాలా తక్కువ. అవునా? దూతలందరూ మీటింగ్ పెట్టుకున్నారంట ఒకరోజు. ఏమో బాగా ఇట్లా ఎవరు మాకు పని చెప్పటం లేదు, క్రైస్తవులే కానీ మేమంతా ఫ్రీగా ఉన్నాము, దూతలకు పని చెప్పండి. హల్లెలూయా. చాలా పనులు మీరు చేయలేదు. ఆమేన్. సర్టన్ థింగ్స్ విల్ బి ఇన్ ది స్పిరిచువల్ రూమ్. నేను ఎప్పుడు చెప్తుంటాను ఒక మాట, స్పిరిచువల్ రూల్స్ ది ఫిజికల్. నువ్వు స్పిరిచువల్ లో నువ్వు గెలిచినావంటే ఫిజికల్ గా ఖచ్చితంగా గెలుస్తావు. హల్లెలూయా. ఆత్మలోకంలో నువ్వు గెలిచినావంటే శారీరక లోకంలో ఆల్రెడీ గెలిచేస్తావు. హల్లెలూయా. ఎందుకంటే మనము డిస్కస్ అబౌట్ దానియేలు గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు ఒక పార్సీ దేశపు అధిపతి గాబ్రియేలు దూతను అడ్డుకున్నాడు. అవునా? ఇజ్ ఇట్? ఎన్ని డేస్ కు ఆయనకు జవాబు తీసుకుపోయాడు ఆ గాబ్రియేలు దూత? 21 రోజులైంది. హల్లెలూయా. జవాబు ఇచ్చింది మాత్రం మొదటి రోజే వచ్చేసింది దేవుని నుంచి జవాబు. కానీ ఆ జవాబు రావడానికి 21 రోజులు పట్టింది. అది పాత నిబంధన. అయితే మనం గమనించాల్సిన విషయం, మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ పాత నిబంధనలో ఏం జరిగిందంటే, పార్సీ దేశపు అధిపతి ఈ యొక్క దూతను అడ్డుకుంటున్నాడు గాబ్రియేలు. ఎందుకు అడ్డుకుంటున్నాడు అంటే, ఈ గాబ్రియేలు ఏ సమాచారం తీసుకుపోతున్నాడు దానియేలు దగ్గర కంటే, ఈ పార్సీ దేశం ఎప్పుడు నాశనం అవుతుంది అనే విషయాన్ని తీసుకుపోతున్నాడు. ఆ కాలంలో పార్సీ దేశపు అధిపతి ఆకాశంలో వెళ్తున్నాడు కాబట్టి కిందంతా కూడా పార్సీ దేశమే వెళ్తుంది. హల్లెలూయా. అయితే ఆన్సర్ వచ్చింది, దానియేలుకి ఆన్సర్ వచ్చింది. ఏమని వచ్చింది? కొంతసేపట్లో ఈ పార్సీ దేశపు అధిపతి తీయబడతాడు, తర్వాత గ్రీకీయుల అధిపతి వస్తాడు. హల్లెలూయా. గ్రీకీయుల అధిపతి ఎప్పుడైతే వచ్చాడో అప్పుడు అలెగ్జాండర్ ది గ్రేట్ అనే వ్యక్తి భూమిని పరిపాలించాడు. హల్లెలూయా. ఆమేన్. ఆకాశంలో ఎవరు పరిపాలిస్తారో భూమి మీద కూడా వాళ్ళే పరిపాలిస్తారు. ఆమేన్. హల్లెలూయా. అంటే నువ్వు ఆత్మీయమైన లోకంలో నువ్వు కాంటాక్ట్ చేసి వాటి పరిస్థితులను మారుస్తున్నావు అంటే భూమి మీద కూడా నీ పరిస్థితులు ఖచ్చితంగా మారు. హల్లెలూయా. కొన్ని క్రానిక్ కేసెస్ ఉంటాయి. క్రానిక్ కేసెస్ అంటే దీనికి పరిష్కారం లేదండి, ఎంతమంది డాక్టర్ దగ్గర పోయినా దీనికి పరిష్కారం లేదండి, ఏం చూపించినా ఈ సమస్య తీరటం లేదండి. క్రానిక్ తీరండి. బట్ ఇటువంటివన్నీ కూడా స్పిరిచువల్ రన్ లో నువ్వు కాంటాక్ట్ చేయగలిగినావు అంటే వీటిని సింపుల్ గా అయిపోతాయి. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభువు ఏం చెప్పిండంటే, ఈ యొక్క నూతన సృష్టి అనేటువంటి ఈయన శిష్యులతో ఏమని చెప్పిందంటే, ఏ బాబు మీరంతా కూడా దబదబపోయి నా గురించి అందరికి చెప్పొద్దని. హల్లెలూయా. ఇట్లా చెప్పిండు యేసు ప్రభువు. మీరు ఇప్పుడు నన్ను చూస్తున్నారు, నేను తిరిగి వేస్తున్నా, అందరికీ ఇప్పుడు పోయి చెప్పొద్దని, కొంచెం వెయిట్ చేయండి. హల్లెలూయా. హల్లెలూయా. వెయిట్ చేయండి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి దిగి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు. హల్లెలూయా. అపోస్తల కార్యములు 1:8 చెప్పండి. అపోస్తల కార్యములు 1:8. యేసు ప్రభువు పరలోకానికి ఆరోహణం అయిపోతున్నప్పుడు లాస్ట్ బై చెప్పే ముందు చెప్పిన మాటలు. మీరు అందరు చెప్పండి, మీరు ఎవరు దిగి రావాలంట? హల్లెలూయా. యేసు ప్రభువు శిష్యులకు చెప్తున్నాడు, అయ్యా మీరు ముందే పోవద్దండి, ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మీ మీదికి దిగి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. హల్లెలూయా. శక్తి అంటే ఏంటి? పవర్ అంటే ఏంటి? వాట్ ఈస్ పవర్? పవర్ ఈస్ ది ఎబిలిటీ టు చేంజ్ ఎనీథింగ్. హల్లెలూయా. అంటే ఏదైనా పరిస్థితిని మార్చేది పవర్. యేసు ప్రభువు ఏమని చెప్తున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదికి దిగి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. ఏం శక్తి అది? ఏం శక్తి అంటే ఇతరులకు తెలియని విషయాలు తెలుసుకునే శక్తి. హల్లెలూయా. హల్లెలూయా. ఇతరులు చేయలేని పనులు నువ్వు చేయగలిగే శక్తి. హల్లెలూయా. లోకంలో వాళ్ళందరూ స్వస్థపరచలేరు, కానీ పరిశుద్ధాత్మ మీ మీదకి దిగి వచ్చినప్పుడు నువ్వు ఇతరులను స్వస్థపరుస్తావు. హల్లెలూయా. ఆమేన్. యేసు ప్రభు చెప్పిన మాటలు ఓకే. మార్క్స్ వార్త 16వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పిన చివరి మాటలు ఏముంటాయంటే, సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, తర్వాత
నమ్మి బాప్తిజం పొందిన వారు రక్షణ పొందుతారు, నమ్మని వారికి శిక్ష విధింపబడుతుంది, నమ్మిన వారి వలన ఈ సూచనలు జరుగును. హల్లెలూయా, ఆమేన్. అంటే ఏమని చెప్తున్నాడు? యేసు ప్రభు ప్రామిస్ చేయటంలా, నువ్వు నన్ను నమ్మితే నీకు ఇవి జరుగుతాయి అని ప్రామిస్ చేయటంలా, నువ్వు ఇది చేయి నేను నీకు ఇది ఇస్తా అని చెప్పట్లా. హల్లెలూయా, బాగా గమనించండి. యేసు ప్రభు ఈ మాట ఎవరి గురించి మాట్లాడుతుంటే నూతన సృష్టి గురించి మాట్లాడుతున్నాడు. నువ్వు క్రీస్తునందు వచ్చినావు, నువ్వు క్రీస్తులో ఉన్నాయలా నువ్వు నూతన సృష్టి. హల్లెలూయా, ఆమేన్. ఈ నూతన సృష్టి యొక్క క్యారెక్టర్స్ ఏంటి అని చెప్తున్నాడు యేసు ప్రభు. హల్లెలూయా, నూతన సృష్టి అంటే ఊరికే పోయి ఉద్యోగం చేసుకొని వచ్చి కూర్చొని అన్నం వండుకొని తిని అది కాదు నూతన సృష్టి. దిస్ ఇస్ వెరీ సీరియస్ థింగ్. యేసు ప్రభు చెప్తున్నాడు చాలా దిస్ ఇస్ సీరియస్ బిజినెస్. యేసు ప్రభు చెప్తుంది తమాషా చెప్పట్లేదు. బాగా గమనించండి. ఎవరెవరు యేసు ప్రభు అంగీకరించారు చేయి ఎత్తండి. ఎవరెవరు యేసు ప్రభు అంగీకరించారు? అందరూ కూడా ఈ యొక్క సింప్టమ్స్ ఉంటాయండి. సింప్టమ్స్ అంటే సూచన లక్షణాలు. హల్లెలూయా, ఈ మీకు ఈ సూచన కళ్ళు పచ్చగానే పచ్చ కావాలి వచ్చినారు అంటే ఇది పచ్చగా ఇది జాండీస్ కదా. అంటే సూచనలు చూస్తేనే చూపిస్తారు. ఎవరైనా చెప్తారండి, ఎవరైనా చెప్తారు. రక్తం లేదనుకో మా దగ్గర తెలంగాణలో చెప్తారు. ఒక్కొక్క దానికి ఒక పదం ఉంది లోకంలో. అంటే యూ కెన్ డయాగ్నోసిస్ థింగ్ బై సీయింగ్ దోస్ థింగ్స్. హల్లెలూయా, దేవుడు కూడా తన నూతన సృష్టికి కొన్ని లక్షణాలు ఇచ్చింది. ఏంటంట? నమ్మిన వారి వల్ల ఈ సూచనలు జరుగు. ఏంటంట? మొట్టమొదటి, నా నామమున వారు దయ్యములను వెళ్ళగొట్టుదురు. హల్లెలూయా, దిస్ ఇస్ అ సింప్టమ్. నీ సూచన. నేను చూస్తాను దయ్యం పరిగెత్తిపోతుంది. నేను ముందే చెప్తాను, దయ్యాలకు నువ్వు భయపడకూడదు. హల్లెలూయా, ఎందుకంటే దయ్యాలు పిరికివి. నువ్వు రెసిస్ట్ చేస్తేనే పారిపోతాయి. హల్లెలూయా, నువ్వు కొట్టాల్సిన అవసరం లేదు, తిట్టాల్సిన అవసరం లే. కొందరు చీపులతో కొడుతుంటారు, చెప్పులతో కొడుతుంటారు. క్రైస్తవులే ఎవరు కొడుతుంటారు? మనిషిని కొడుతుంటారు. ముందే దయ్యం పట్టిన వ్యక్తికి చాలా ట్రబుల్ ఉంటుంది. ఎందుకంటే ఒక దయ్యం కాదు, కొన్నిసార్లు చాలా దయ్యాలు ఉంటాయి. ఆ దయ్యాలు చాలా హరాస్ చేస్తుంటాయి లోపల. వాళ్ళు వింటుంటారు, దయ్యం మాటలు వాళ్ళు వింటుంటారు తప్ప వాళ్ళు ఏం చేయలేరు. దయ్యానికి మంది అయిపోయారు. అటువంటి వాళ్ళని చెప్పుతూ కొడుతుంటారు. ఇప్పుడు కూడా అటువంటి పనులు చేయకూడదు. మనం ఏం చేయాలంటే దయ్యములను, హల్లెలూయా, నేనేం చెప్పాను? ఇంగ్లీష్ ఏముందా పదం? దే షల్ క్యాస్ట్ అవుట్ డీమన్స్. దే షల్ క్యాస్ట్ అవుట్ డీమన్స్ అంటే క్యాస్ట్ అంటే ఎట్లా? క్యాస్ట్ యువర్ నెట్స్ అన్నాడు కదా. అంటే నెట్స్ లో ఇస్రేయడం కదా. క్యాస్ట్ ది డెవిల్స్ అంటే ఎట్లా? దే షల్ క్యాస్ట్ అవుట్ డీమన్స్ అంటే ఏమర్థము? జుట్టు పట్టుకొని ఇస్రేయడం. హల్లెలూయా, హల్లెలూయా. ఎట్లా చేస్తావు? నువ్వు మాట మాట్లాడినప్పుడు జరుగుతుంది. హల్లెలూయా, నువ్వు గర్తిస్తే చాలంట. సగం వెళ్ళిపో అంటేనే ఏం చేస్తాడు? మెల్లగా లేచిపోతాడు, సర్దుకొని పారిపోతాడు. ఇమ్మీడియట్ ఎఫెక్ట్. బాగా గమనించండి. నువ్వు రెసిస్ట్ ది డెవిల్, హి షల్ ఫ్లీ ఫ్రమ్ యు. రెసిస్ట్ అంటే ఏమి? గట్టిగా దొబ్బడం అనేది కాదు. అంటే చాలు. ఏమంటాడు? చెప్తాడు వెళ్ళాలి. అర్థమైనా? డీమన్ ఫ్లీస్. హల్లెలూయా, అందుకే మీరు ఫ్లీ కాదు. డీమన్ దేవుడు క్యారెక్టర్స్ ఆల్రెడీ ఇచ్చేసింది. హల్లెలూయా, అందుకే ఈ న్యూ క్రియేషన్ కి ఇచ్చిన రెండో క్వాలిటీ ఏంటంటే దే షల్ స్పీక్ ఇన్ న్యూ టంగ్స్. హల్లెలూయా, వారు కొత్త భాషలతో మాట్లాడదు. నువ్వు టంగ్స్ లో మాట్లాడటం లేదనుకో, అప్పుడు ఏమవుతుంది? నువ్వు ఎప్పుడు నమ్మినావో లేదో అనుకుంటా. అర్థమైనా? నేను డాక్టర్నే, బాగా అనిపించండి, నేను డాక్టర్ని చదువుకున్నా. కానీ నేను ఆ డాక్టర్ కోట్ వేసుకోకుండా ఊరికే మామూలుగా తిరుగుతున్నాను అనుకోండి ఆసుపత్రి. ఏమనుకుంటారు? డాక్టర్ కాదు. అర్థమైనా? ఇవి సూచనలు. అంటే నువ్వు డాక్టర్వే కానీ నీకు ఆ సూచన వేసుకోలేదు. అంటే నువ్వు వేసుకోవడం అంగీకరించావు అంటే ఏమి? మొట్టమొదటి నువ్వు దైవాన్ని నిలబడుతున్నావా? రెండవది భాషలు మాట్లాడాలి. హల్లెలూయా, కొత్త భాషలతో మాట్లాడాలి. అది ఎట్లా మాట్లాడాలి? నేను చెప్పిన పరిశుద్ధాత్ముడు వాళ్ళకు ఉచ్చారణలు ఇచ్చిన ప్రకారము వాళ్ళు మాట్లాడసాగే. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని మాటలు ఇస్తుంటాడు. కళ్ళు మూసుకొని మనం బాగా గమనించినట్లయితే కొన్ని మాటలు వస్తాయి. ఆ మాటలను విశ్వాసంతో నమ్మకంగా నోరు తెరిచి అనుకుంటున్నాం. చిన్న పదమే ఉండొచ్చు, ఏదో పెద్ద పదమే రావచ్చు. ఏ పదం వచ్చినా కూడా దాన్ని నమ్మకంగా మనము హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే
యేసు శిష్యులకు ఏం చెప్పిందంటే, మీరు పరిశుద్ధాత్మతో నింపబడేంత వరకు మీరు కలిసిపోతాడు. పోయి ఏం వాక్యం చెప్పొద్దండి, మీరు వాక్యం చెప్పాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ఎందుకంటే యేసు సీక్రెట్ తెలుసు. యేసు ప్రభు సీక్రెట్ తెలుసు. ఎందుకంటే యేసు ప్రభు కూడా లూకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనం చదవండి ఎవరైనా. లూకాసు వార్త 4వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే పైనంతా మనం ఏం చూస్తామంటే సైతాను చేత శోధింపబడిన సీన్ చూస్తాం. చూసిన తర్వాత యేసు ప్రభు ఆత్మ చేత నింపబడిన వాడై శక్తితో ఆయన వచ్చేసింది. నెక్స్ట్ బాగా గమనించండి. యేసు ప్రభు చేసిన పని ఏంటంటే బైబిల్ చదివిండు, మూసేసిండు, వంక ఇచ్చేసిండు. నెక్స్ట్ ఏమైంది? తర్వాత ఏమైంది? ఆయన వారిని చూసి, వైద్యుడా నీవే స్వస్థపరుస్తున్నాను అన్న సామెత చెప్పి, పట్టణంలో ఏ కార్యములు చేస్తామని మీరు వింటున్నారో ఆ కార్యములు ఈ స్వదేశములను చేయమని మీరు నాతో నిశ్చయముగా చెబుతున్నారు. మరియు ఆయన ఏ ప్రవక్తయు స్వదేశమును వింటున్నాడని మీరు నిశ్చయముగా చెబుతున్నారు. హల్లెలూయా. బాగా గమనించండి. ఒక స్క్రిప్చర్ చెప్తాను. ఇంగ్లీష్లో ఏముంటుందంటే 22nd వర్స్ ఏముంటుందంటే దే వండర్డ్ ఉందా పదం? హల్లెలూయా. ఎందుకు వండర్ కావాలి? ఎందుకు వండర్ కావాల్సి వచ్చింది? 32వ వచనం చూడండి. ఇంగ్లీష్ లో ఏముంది? కేజీవి ఎవరైనా చదువుతారా? హిస్ వర్డ్ వాజ్ విత్ పవర్. బాగా గమనించండి. హిస్ వర్డ్స్ వర్ విత్ పవర్. ఎప్పుడు వచ్చిన యేసు ప్రభు పవర్ఫుల్ వర్డ్స్? బైబిల్లో యేసు ప్రభు చిన్నప్పటి నుంచి కూడా కొన్ని మాటలు రాయబడినాయి. ఆయన తగ్గించినాడు పొగతో. 12వ సంవత్సరంలో కూడా ఆయన శాస్త్రులతో పరిశీలనతో తగ్గించిండు. అప్పుడు రాయబడలేదు హిస్ వర్డ్స్ విత్ పవర్ అని. అవునా? బాప్తిజం ఇచ్చి యోహాను దగ్గర వచ్చి మాట్లాడినాడు హిస్ వర్డ్స్ విత్ పవర్. రాయిస్తారా? రాలేదు. కానీ 4వ అధ్యాయంలో మొదటి వర్షం నుంచి చూస్తే ఆయన ఎప్పుడైతే బాప్తిజం ఇచ్చి యోహాను దగ్గర బాప్తిజం పొందిన సమయంలో పరిశుద్ధాత్మ చేత ఎప్పుడైతే అభిషేకింపబడతాడో ఆయన అరణ్యం నుండి తిరిగి వచ్చిన తర్వాత ఈ మాటలు పడతాడు. హల్లెలూయా. ఈ పవర్ ఎక్కడి నుంచి వచ్చింది? అంతకుముందు రాయబడలేదు. హిస్ వర్డ్స్ విత్ పవర్ అనేది ముందు రాయబడలేదు. పరిశుద్ధాత్మని చేత అభిషేకింపబడిన యేసయ్యకు రాయబడిన మాటలు హిస్ వర్డ్స్ విత్ పవర్. హల్లెలూయా. పవర్. హల్లెలూయా. అంటే నీ మాటలు ఎప్పుడు పవర్ఫుల్ గా తయారైతాయంటే నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నింపబడతావో యు విల్ బి ఫిల్డ్ విత్ పవర్. హల్లెలూయా. ఇతరులకు సాధ్యం కానిది నీకు సాధ్యమవుతుంటుంది. There is power in your life. Hallelujah. Power to bring promotion. Power to bring favor before people. Hallelujah. You know, last Saturday 1 o'clock ఆ టైంలో నేను అప్పుడే ఒక క్యాంపును ముగించుకొని వస్తున్న టైంలో ఒక ఫోన్ వచ్చింది. You have to come to Delhi. మీ ఐడి నంబర్ ఇవన్నీ పంపించేసి మీకు టికెట్స్ రిజర్వ్ చేస్తున్నాము. ఎవరెవరు వస్తున్నారు సార్? ఎంతమంది? హల్లెలూయా. ఎంతమంది డాక్టర్స్ లేరు, ఎంతమంది ఆఫీసర్స్ ఉండరు. వై ఓన్లీ మీ? హల్లెలూయా. దేర్ ఇస్ 80% తర్వాత అదర్లు చూసుకుంటున్నాను. గాడ్ వాస్ టెల్లింగ్ దిస్ ఇస్ జస్ట్ ది బిగినింగ్. హల్లెలూయా. దేర్ ఆర్ డేస్ కమింగ్ ఇన్ యువర్ లైఫ్ వేర్ దిస్ లెవెల్ విల్ ఇంక్రీజ్. హల్లెలూయా. ఎంతమంది ఉన్నప్పటికీ కూడా యు విల్ బి సెలెక్టెడ్. ఎవరైనా నా ప్లేస్ కావాలనుకుంటే వాళ్ళని జరిపి దేవుడు నిలబెట్టి. Hallelujah. There is power. When you are filled with the Holy Ghost, there is power in you. Hallelujah.
power for promotion, power for success, power for victory, power for every good thing in your life. నీ జీవితంలో ఏది జరగాలనుకుంటున్నావో వాటన్నిటికీ పవర్ ఎక్కడ ఉందంటే హోలీ గోస్ట్, హోలీ స్పిరిట్. హోలీ స్పిరిట్. చాలా మంది బిలీవర్స్ నెగ్లెక్ట్ చేస్తారు. ఫ్రెండ్స్ లో మాట్లాడేప్పుడు నెగ్లెక్ట్ చేస్తున్నారు. గుర్తు చేసుకుని మాట్లాడండి, గుర్తు చేసుకుని మాట్లాడండి. Because when you speak in tongues, you will be connecting to God. Hallelujah! I told you, you will be connecting to divinity. Hallelujah! 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 ఎంతమంది tongues లో మాట్లాడు చేతులు ఎత్తండి. I specially pray for you. మాట్లాడు. This is a very wonderful thing. ఎందుకంటే నేను చెప్తున్నాను, ఇట్స్ మై ఎక్స్పీరియన్స్. నేను ఎప్పుడైతే tongues లో మాట్లాడడం మొదలుపెట్టానో within few months ఎప్పుడు I started knowing the word of God differently. దేవుని వాక్యం డిఫరెంట్ గా కనిపించింది. ఓకే, నేను మీకు వాక్యం చెప్తాను కదా, మీకు ఏదైనా డిఫరెన్స్ ఉందా? నేను చెప్పే వాక్యంలో ఇంకెవరికైనా చెప్పే వాక్యంలో డిఫరెన్స్ ఉంటుందా? అనిపిస్తుందా అనిపిస్తుంది. ఎందుకంటే హోలీ గోస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. సీక్రెట్ ఏంటంటే హోలీ స్పిరిట్. tongues లో మాట్లాడు కొత్త విషయాలు వస్తాయి. ఆమేన్. మనం ఎవరో చెప్పిన ఏం అవసరం లేదు. When you speak even simple things, they become very attractive. Amen. Amen. Simple things మాట్లాడినా కూడా they will be very beautiful. సింపుల్ గా పాట పాడినా కూడా it will be beautiful because anointing will be working. Hallelujah. Anointing makes a lot of difference. నువ్వు tongues లో మాట్లాడుతున్నప్పుడు anointing, the power of God will be released. Amen. నువ్వు యేసు ప్రభువుని అంగీకరిస్తావు. యేసు ప్రభువుని అంగీకరించినప్పుడు ఒక గ్లాస్ నీళ్లు తాగాలి. యేసు ప్రభువుని అంగీకరించినప్పుడు ఒక గ్లాస్ నీళ్లు తాగాలి. పరిశుద్ధాత్మ దేవునితో నింపబడినప్పుడు నువ్వే పోయి నీళ్ళలో దూకిన. డిఫరెన్స్ ఉందా? ఏముంది డిఫరెన్స్? రెండు నీళ్ళే. ఒకటేమో నువ్వు తాగుతున్నావు, రెండోది నిన్ను ముంచేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే when you are filled with the Holy Ghost, there will not be any boundaries. Boundaries ఉండవు. There will not be any boundaries. Any restrictions ఉండవు. You do not know when somebody will call you. You do not know when somebody will promote you. You'll be waiting for something to happen. Hallelujah. Something to happen. And ఢిల్లీ నుంచి వస్తున్నాను, అండ్ వస్తున్నప్పుడు ఇంకొక మెసేజ్ ఒక సార్ పెట్టింది. ఏం పెట్టింది? నెక్స్ట్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ బిగ్ వర్క్ షాప్. వి ఆర్ గోయింగ్ టు మీట్ అగైన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. And we are going to train some doctors. Amen. Isn't it wonderful? Somebody is paying for it. నేను టికెట్ చూసినప్పుడు 8,900 రూపీస్ టికెట్. అప్పుడప్పుడు బుక్ చేస్తున్నారు. టిఫిన్, బ్రేక్ఫాస్ట్, లంచ్ అన్ని పెట్టేసాం. హల్లెలూయా. 7 days రాయల్ లైఫ్. ఏసీ రూమ్, ఆల్ ఫెసిలిటీస్. హల్లెలూయా. When God starts promoting you, nobody can stop. దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, unless Holy Spirit interferes in your life, nothing is going to change you. ఏది చేంజ్ కాదు. పరిశుద్ధాత్మను ఇన్వాల్వ్ కాకుండా, మీరు పరిశుద్ధాత్మను ఇన్వాల్వ్ చేయనంత వరకు మీ జీవితం ఇంట్లో ఉంటుంది. ఏదైనా చేంజ్ కావాలని కోరుకుంటున్నారా? ఆత్మీయ జీవితం మారాలనుకుంటున్నారా? స్పీక్ ఇన్ టంగ్స్. ఇంట్లో పరిస్థితులు మారాలనుకుంటున్నారా? స్పీక్ ఇన్ టంగ్స్. పిల్లలు లేదా? స్పీక్ ఇన్ టంగ్స్. ఏమన్నా? దట్స్ ది పవర్ ఆఫ్ గాడ్. Power of God. It's the power of God. Hallelujah. Anything can happen. Anything. You can expect impossibilities to happen. Impossibilities. Absolute impossibility. ఇది జరగదండి అనుకున్నది అది జరిగట్టు జరుగుతుంది. Hallelujah. When you start speaking in tongues, ఎందుకంటే when you speak in tongues, you will be contacting the spirit. నేను చెప్పాను, శరీరము ఈ యొక్క శారీరకమైన విషయాలను తాకుతుంది, ఆత్మీయమైన విషయాలను I always contact the spiritual things. మన రాత్రి భయపడతారు, పడుకుంటే ముందు ఖచ్చితంగా ఆమె చేసుకొని పడుకోవాలి. ఎందుకంటే ఏ దయ్యం వచ్చి పడుకుంటుంది. When you know who you are, ఏ దయ్యం లేదు. హల్లెలూయా. ఇంకా భయపడుతుంటారు. వీడు పడుకున్నాడు, నిజంగా నిద్రపోతున్నాడా, డూప్లికేట్ నిద్రపోతున్నాడని దయ్యం చూసుకుంటుంది దూరం నుంచి. అర్థమైనా? హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే, నెవర్ ఫియర్. ఎందుకంటే హోలీ స్పిరిట్ ఈస్ such a beautiful person, such a wonderful person. When he takes over your life will never be the same. Your life will never be. When
when he takes over. అంటే you should give your life. Takes over అంటే తెలుసా ఎట్లుంటుంది? Takes over అంటే ఏంటంటే లైక్ టేక్ ఓవర్ చూస్తే ఆ రన్వే మీద పరిగెత్తినంతసేపు ఫ్రిక్షన్తో ఉంటుంది, గడి 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 వైబ్రేషన్ ఉంటుంది. ఒక్కసారి అట్లా లేస్తుంది. ఐ లవ్ ఇట్. ఆ టైం నాకు చాలా ఇష్టం. ఎందుకంటే సడన్ గా స్మూత్ అయిపోతుంది. ఏముంటుంది, ఎలివేషన్ ఉంటుంది, మంచిగా ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, నేను లాస్ట్ టైం చెప్పాను మీకు అన్ని కళలు ఎన్నిసార్లు వచ్చినాయని చెప్పాను మీకు, వారాలు వచ్చినాయి కళలయ్యా. అండ్ దిస్ ఈస్ వాట్ యువర్ సీయింగ్. పరిశుద్ధాత్మ దేవుడు నీకేం చూపిస్తాడు అదే జరుగుతుంది. I never wanted నిజంగా చెప్తున్నా, ఆనెస్ట్గా చెప్తున్నా, I never wanted to fly big. పెద్ద పెద్ద ఫ్లైట్స్ తిరగాలని ఎప్పుడు అనుకోలేదు. నేను పాస్పోర్ట్ తీసుకున్నప్పుడు కూడా దేవుడు చెప్పింది ఒకటే, ప్రభా ఈ పాస్పోర్ట్ అందరు పాస్పోర్ట్ తీసుకోవాలంటే ఏదైనా దేశాలు చూడడానికి దాని కోసం తీసుకుంటారేమో, కానీ నేను ఎవరు పోని ప్రదేశాలకు పోయి నీ గురించి చెప్పడం కోసం నేను దేవుడు చెప్పాను. నేపాల్, భూటాన్, చిన్న చిన్న దేశాలు ఉంటాయి, బీద దేశాలు, ఎవరు పోయిండరు. అటువంటి ప్లేసెస్ పోయి నేను నీ గురించి అక్కడ ఎవరైనా పాస్పోర్ట్స్ స్ట్రెంగ్తన్ చేయాలా, అక్కడ బలపరచాలి, ఇటువంటి చేయడానికి కోసమే నేను పాస్పోర్ట్ కు అప్లై చేస్తున్నాను చెప్పిన పాస్పోర్ట్ కూడా చెప్పండి. 2 days ఉన్నాయి. 2 days పోలీస్ ఎంక్వైరీ కూడా ముందే వచ్చేసింది. హల్లెలూయా. అందుకే చెప్తాను, when you interlink yourself with God, things will start changing. Who is your priority? Your priority. Is not your priority or any other thing. It makes a lot of difference. And you have seen, then double ఖర్చు పెట్టకుండా జరుగుతుంది. హల్లెలూయా. And it doesn't stop. ఇది ఆగిపోయేది కాదు, ఒక్కరోజు కాదు. హల్లెలూయా. నేను చెప్తాను ఎందుకంటే నేను అందరిలాగా ఇట్లా ఉండాలి అట్లా ఉండాలనుకోవట్లేదు. నేను అనుకునేది ఏంటంటే దేవుని పనితో నేను ఇంకపోయి ఉంటాను. నేను దేవునితో కలిసి పోవాలి. అందరూ పెద్ద పెద్ద ప్లేసెస్ పోతారు, చిన్న ప్లేసెస్ పోయేటోళ్ళు లేరు. నేను పోతానే ప్రభా అని చెప్పి హల్లెలూయా. బోనస్ గా ఇప్పుడు వస్తుంది. హల్లెలూయా. అందుకే when you are filled with power. ఆమేన్. పవర్ అంటే ఎబిలిటీ టు చేంజ్ థింగ్స్. నీ జీవితంలోనే పరిస్థితులు మారుతాయి. ఆమేన్. ఆమేన్. స్పెషల్ గా నేను ఒక మాట చెప్పాను. నేను ఇప్పుడు ఎవరైతే అన్ని భాషలు మాట్లాడటం లేదనుకుంటున్నారో వాళ్ళ ముందుకు రమ్మని చెప్తారు. మనం ఆరాధిస్తున్నాం. ఆమేన్. దిస్ ఇస్ థర్డ్ యానివర్సరీ. బట్ ఐ వాంట్ దిస్ టు బి ఎ మెమరబుల్ థింగ్. మీ జీవితంలో ఎందుకంటే when you know the power of tongues, your life will be different. Your life will be different. మీ మీద చేతులు పెడతారు, పరిశుద్ధాత్మ దేవుడు మీ మీద దిగి వస్తారు. కొందరు ఇమ్మీడియట్ గా టైమ్స్ లో మాట్లాడతారు, కొందరు ఇంటికి పోయిన తర్వాత మాట్లాడచ్చు. బట్ నేను ఆశపడేదంటే ఇమ్మీడియట్ గా మాట్లాడదు. దట్ ఈస్ ఒబీడియన్స్. ఇద్దరు మాట్లాడవచ్చు. నేను కాదు, జస్ట్ బీ కాన్షియస్. కళ్ళు మూసుకోండి. నేను టైమ్స్ లో మాట్లాడుతూనే మీ చేతులు పెడుతుంటాను. ఏ మాటలు అయితే వస్తుంటాయో నా నుంచి వచ్చేయాలి. మీ మనసుకు దేవుడు మాటలు తీసుకొస్తాడు. ఆ మాటలు ప్రకారం తీసుకొని నోటితో మాట్లాడాలి. అర్థం లేని మాటలు అంటారు. అర్థం లేవని దేవుడు నాకే చెప్తుంది. ఆమె శరీర సంబంధమైన మనిషికి అర్థం కాదు, ఆత్మీయమైన మనిషికి సంబంధించిన మాటలు శరీరమైన సంబంధమైన మనిషికి అర్థం కావు. కాబట్టి అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేయండి, నమ్మకంగా స్వీకరించండి. హల్లెలూయా. హల్లెలూయా. కళ్ళు మూసుకున్నాం. Let's just worship him. 2 minutes. Just worship him for 2 minutes. Hallelujah. నీ కొరకే ప్రభువా నా ప్రాణము ఆశపడుచున్నది. ఎవరో భాషలు మాట్లాడాలనుకున్నావు, లేచి నిలబడమ్మా. కొరకు ఆశించిన నీవే
పరిశుద్ధాత్మతో నింపబడాలంటే ఒకే ఒక క్వాలిఫికేషన్, యేసు ప్రభువును అంగీకరించి ఉండాలి. ఏదో మంచోళ్ళమని పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి రావట్లేదు. ఆయన మన మీదకి వస్తుంది ఎందుకోసం అంటే మనం బాగా జీవించాలనుస్తున్నాడు. బాగున్నానికి ఆయన అవసరం లేదు. ప్రభా నేను బాగలేను ఆయన, నా జీవితంలో కొన్ని మార్పులు కావాలైనా, పరిశుద్ధాత్మ మీరు లేకపోతే ఈ మార్పు రాదు అని మీరు నమ్మినట్లయితే ఆయన మీ మీదికి దిగి వస్తాడు. నమ్మండి, ప్రభా నేను ఆశ కలిగి ఉంటున్నాను, నేను కూడా నేను ఈ శక్తిని నేను పొందాలనుకుంటున్నాను. ప్రభా నీ ఫ్రీగా ఇస్తున్నావు తండ్రి, నేను దీన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు పక్షపాతివి కాదు నాయన. అన్న జీవితంలో జరుగుతున్న కార్యాలు నా జీవితంలో కూడా జరిగించగలవని చెప్పండి. నీవే నా బలము కేడే, నీకే నా ఆత్మనర్పింతు, నీ కొరకే ప్రభువా ప్రాణం ఆశపడుచున్నది, నీ కొరకే ప్రభువా నా ప్రాణం ఆశపడుచున్నది. యేసయ్యా నా యేసయ్యా, 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 యేసయ్యా నా యేసయ్యా. అన్నిటికన్నా పైన యేసయ్యా నీ నామం కన్నా పైన యేసయ్యా నీ soil touches these people, let them be filled with your power, filled with your anointing of the Holy Spirit. In the name of Jesus Christ, Lord, I apply the blood. Speaking like you, Jesus, and we come our son and I carry your love. Be filled with your anointing, hallelujah. Lord, speaking like you, Jesus. Speaking as Rikama, Silver, Release the anointing, Rikama, Sadanaki. Oh, thank you, Lord Jesus. Thank you, Master. Thank you, Lord Jesus. Thank you, Lord Jesus, for this special anointing. Brother, I see a special anointing. Brother, I see the fear of God. I see the fear of God upon your life. దేవుని భయం కోరుకుంటున్నావు సోదరుడు, నువ్వు దేవుని భయం కోరుకుంటున్నావు, నువ్వు కావాలని కోరుకుంటున్నావు. There is a special anointing resting upon your life. నీ జీవితం మీద దేవుని యొక్క అభిషేకము నిండుగా కనిపిస్తుంది. Speaking the Greek about Sundalo Bashana. There are utterances coming. The mind of matter is doing. Just open and mouth. Speak. Open your mouth and speak. Greek about Sundalo Kodiala. Sibra has Sundalo Kodiala. Shetana be Sundalo. Speak in it. Speak in it. Speak in it. You are getting this word. Where are you? Speak in it. Open up. Very much. Very much. That's it. Thank you, Master. Become a son of. Be filled with the Holy Ghost. Be filled with the Holy Ghost. Become a son of. Thank you, Lord Jesus. Thank you, Master. Thank you, dear Jesus. Thank you, Lord Jesus. Thank you, Master. Be filled with the Holy Ghost. Be filled with the Holy Ghost. Lord, I speak changes to happen. Changes to happen in this darkness. Changes, changes, changes. The fear of God come upon this place. Changes, Master, changes. Supernatural level changes. Changes, I speak changes to happen.
Oh, I release anointing, Master. Anointing for success. Release it upon her. There is an anointing for success. There is success in your life. You are not a failure. Holy Spirit is telling you are success. You are a success. Hallelujah. Hallelujah. Oh, Bahasamaraki. Ipama Sandara Gloria Bashara. El Heseke Glola Bashita. Era Sandara Kedoso. Thank you, Lord Jesus. Oh, thank you, Master. I pour an anointing. I pour an anointing. Release a special grace. Special anointing upon this day. Every crooked plan of the devil, I break it in Jesus' name. I command healing in Jesus' name. Satan, I resist you in Jesus' name. Take off your hands. Take off your sandals. Get out in Jesus' name. I lay my hand. I declare she is healed. Declare she is healed. When I declare it, heaven has heard it. The earth has heard it. The heaven has heard it. And she is healed forever in Jesus. Never again. Never again shall be seen. Never again shall she be seen. The Ghost I pray. Forever night in the rest of us. Even as she goes, let me be the blood. Let dramatic changes coming up. Let supernatural changes coming up. These this one. There is an anointing, just like David was in God's presence. Just like David was in God's presence, this chain shall grow in God's presence. This chain shall serve God. This chain shall serve God. Every generational curse is broken in Jesus. Daddy, thank you, Master, for this. Thank you, Daddy, for your grace. Oh, thank you, Jesus. Thank you, Lord, for this hour. Receive the tremendous power of God. Hallelujah, hallelujah. You shall live like a king. You shall live like a king. You'll become a king in Jesus. You shall be like a king in Jesus. The days to come, in the presence of God as you grow, you shall become a king in Jesus. Just speak in tongues. Just speak in tongues. Receive and speak in tongues. There are words coming, sister. Words are coming to you. Speak in tongues. Just receive this anointing and speak in tongues. Stop it. Speak something. Speak something. Every barrier and break it in Jesus. Speak different, sister. Speak words of strength, my sister. Speak words of strength. Speak those words. Speak those words. They will be able to speak those words. Just continue. Yes, there is a tremendous anointing. Hallelujah. 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 Thank you, Lord. Thank you, Lord. For this sister's life. Thank you, Master. Thank you, Lord Almighty, for this sister's life. Lord, I pour an anointing upon this life. Lord, what is impossible? It is done with the anointing. It is done with the anointing. What is impossible? It is done with the anointing. As a man of God, I lay my hand. I release an anointing. An anointing in Jesus. I speak words of grace. I speak words of blessing upon her life, Master. Lord, she shall never be the same. She shall be like a mother to so many people. She shall be like a mother, Master. She shall have the heart of a mother, Master, for the souls of people, Master. Glory, come and say that again. Glory, Bashana, just open up. Amen, say that again. Start. It's coming. Open up. Bring come and say that again. There is a heavy anointing. You can sit and start. You can just sit and go. You can sit and go. You can't start. Just sit and go. Sit and go. Bring come Bashana again. Just receive it. Receive it. Oh, receive it.
Receive the anointing of God. Receive the anointing of God. అన్ని భాషలు నీలో వేషందల వేసుకుంటుంది రోమా సమాన హసందలకి. Just receive it. Receive in Jesus. ఒకేలా వేషందలకి రోమా సింకేందల వేసుకుందలకి దిబా హసకేనకు నిఖార వేషందలకి. జస్ట్ మాట్లాడదు, నోరు తెచ్చి మాట్లాడు, నోరు తెచ్చి మాట్లాడు. నువ్వు ఏది కాదని సైతం చెప్తాడు అవే మాట్లాడు. నీక భాషందలకి I see an anointing. I see an anointing upon your life. దిబా షింకేలకి ఓలా హసందలకి ఏదో హసందలకి. Thank you, Lord. Lot of doubts పెట్టుకున్నామా, lots of doubts. Hallelujah, hallelujah. Hallelujah చెప్తున్నాడు, చాలా డౌట్స్ పెట్టుకుంది ఈ బిడ్డ చెప్తున్నాడు. అన్ని వదిలిపెట్టమ్మా. ఇంకా అసలు దేవుడిని ప్రేమిస్తున్నాడు, దేవుడిని ప్రేమిస్తున్నాడు అమ్మా, దేవుడిని చాలా ప్రేమిస్తున్నాడు. నోరు తెచ్చి అంగీకరించమని మా సేంద్రం చేశాడు. There is a power to the anointing. Just receive it. ఈ టైంలో anybody can receive the anointing. Anybody can speak in tongues. Anybody. There is a heavy anointing. నీవే సేంద్రం వేస్తున్నావు. Thank you, Lord Jesus. And release the anointing of us. ప్రభా అమ్మగారి మీద అభిషేకాన్ని మీద చేసుకుంటారు. అమ్మ దేవుడు మీ హృదయాన్ని తెలుసుకున్నాడు. దేవుడు చెప్పిన మాట మీరు యథార్థంగా ఉంటున్నారని దేవుడు చెప్తున్నాడు. యథార్థంగా ఉంటున్నారని చెప్తున్నాడు. చెడును కీడును మీరు అసహించుకుంటున్నారని దేవుడు చెప్తున్నాడు. ఇష్టం లేదు మీకు కొన్ని విషయాలు, మీరు ఓర్చుకోలేకపోతున్నారు కొన్ని విషయాలు దేవుడు చెప్తున్నాడు. మరి మా మిమ్మల్ని బట్టి మీ కుటుంబంతో ఆశీర్వదించబడుతుంది దేవుడు చెప్తున్నాడు. ఈ పేర కేంద్రంలో శబ్దల రేలా హస్తందల మీద శబ్దల రోమజాల కేంద్ర సందల ఏనా హస్తందల నోరు తెచ్చి మాట్లాడు. రేలా మీ కేంద్రాల భాష సాంద్ర హస్తందల కేంద్ర और हसुंदर कोरिया शीघ्र हसुंदर के. Oh, thank you, Lord Jesus. Thank you, Lord Jesus. Thank you, Master. Thank you, Lord Jesus. Recarnation, Lord God Almighty, and release an anointing. And release an anointing upon this heart. Release an anointing. Hallelujah. Hallelujah. Lord, that's matter. Rika hasundar ko. దేవుడు నీకు వాక్యాలు ఇస్తున్నాడు, మాటలు ఇస్తున్నాడు. నోరు తెచ్చి మాట్లాడు, విధేయత చూపించు. నీకమే సేంద్ర దోషం. yes, continue. Release the anointing. Thank you. Continue. Everybody continue. Don't stop. Continue to speak in that. Release the anointing. In Jesus' name. రోగం గురించి దేవుడు చెప్తున్నామా, ఒక రోగం గురించి మిమ్మల్ని పడుతున్నాం. దానికి ఈ రోజు ముగింపు అని చెప్పండి. దేవుడు యేసు క్రీస్తు నామమున స్వస్థతను స్వీకరించు. యేసు నామమున Thank you, Lord Jesus. Thank you, Lord Jesus. Thank you, Lord Jesus. Thank you, dear Jesus. Thank you, Lord Jesus. I praise you, Lord. I worship you. Thank you, Lord. Thank you, dear Jesus. Thank you, Lord Jesus. Thank you, అభిషేకాన్ని కనికరం చూపిస్తున్నాను చెప్పినట్టు, మీ మీద కనికరం చూపిస్తున్నాను చెప్పినట్టు ఈ సెలబ్రేషన్ జస్ట్ రిసీవ్ దిస్ ప్రశ్న దేవుడు నేను ఎన్నుకున్నాడని చెప్తున్నాను. మీ మధ్యతరగతి మీ బాగా విషయాలు కాదు. దేవుడు నీ మీద కనికరం చూపిస్తాడు. నీ కుటుంబం మీద కనికరం చూపిస్తాడు. అన్య భాష మాటలు దేవుడు ఇస్తున్నాడు. దేవుడు మీకు మాటలు ఇస్తున్నాడు. అదే అన్ని భాషలు నోరు తెచ్చి మాట్లాడండి. స్పీకింగ్
అభిషేకం విధేయతతో మాట్లాడి సోదరులు మాట వస్తుందని మాట్లాడి యేసు క్రీస్తు నామమున మాట్లాడి రిసీవ్ చేయమండి Everything is getting settled, brother. Everything is getting settled. Broken things అని విరిగిపోయినవన్నీ అద్భుతమైన దేవుడు చేస్తున్నాడు. ఇంకా వర్షాలకి ఒరొకవసందరికి విరిగిపోయిన పరిచయాలను దేవుడు చక్కగా చేస్తున్నాడు. విరిగిపోయిన పరిస్థితులను దేవుడు చక్కగా చేస్తున్నాడు. రికలవేషన్ నోరు తెచ్చి మాట్లాడు నీకు సొంతన కేంద్రం సొంతనకి రహస్య కేంద్రంలో కూర్చున్నాడు. Release అనాలండి మాస్టర్. Thank you. రికమశాందన కేంద్రం సొంతనకు. Oh, thank you, master. Thank you, dear Jesus. Thank you, master. Thank you, dear Jesus. Hallelujah. 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 Aradhana నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే యేసయ్యా నీరా Thanks for మాట్లాడుతున్న వాళ్ళు congratulations. Hallelujah. Congratulations, because this is just the beginning. Amen. Next week I'll tell you what is how you improve your dance. ఎలా మనం ఎదుగుతామో దేవునితో అనేది next week. Hallelujah. మనం ముందుగా there is a special word God has spoken. Come here. There is a special grace now. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, ప్రత్యేకమైన కృపను ఇస్తున్నాడు. అన్ని ఎరేజ్ చేస్తున్నాడు, పాతలన్నీ ఎరేజ్ చేస్తున్నాడు దేవుడు. కొత్త విషయాలను దేవుడు సృష్టిస్తున్నాడు. కొత్త విషయాలను దేవుడు తీసుకొస్తున్నాడు మన జీవితంలో. Thank you, Master, for this already. Thank you, Lord, for this already. నీ మీద కనికరం చూపిస్తున్నాడమ్మా. ఇంటి పరిస్థితులను మారుస్తున్నాడు దేవుడు. నీ పేరే వేషంలోకి అనేకులకు ఆశ్రదకరంగా ఉంటామని దేవుడు చెప్తున్నాడు. అనేకులకు ఆశ్రదకరంగా ఉంటాడు. మన హస్తకెంతో గోదాన వస్తుంది. Hallelujah, hallelujah, hallelujah. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord, for the blessed presence.
బ్లెస్డ్ మైండ్ బికమ్ అసోదనకి ఈ రోజు నుంచి దేవుని వాక్యం కొత్తగా కనిపిస్తున్నామా? దేవుని నువ్వు కొత్తగా ప్రేమిస్తున్నావా? దేవుడు తన ప్రేమని నిలుచుకుంటున్నాడు. ఓ కొత్తగా దేవుడిని కనిపించబోతున్నాడు. యేసు క్రీస్తు నామమున దేవుడు తనను గురించి నీకు కనపరచుకోబోతున్నాడు. వెళ్ళిన కష్టాలకుండా మనకి ఎప్పుడు వెళ్ళమని చెప్పాడు దేవుడు. వెళ్ళిన కష్టాలకుండా ఎప్పుడు వెళ్ళమని చెప్పాడు. ఇంకా మా శందనకే Thank you, Lord Jesus. Thank you, Lord Jesus. Hallelujah. Just receive Lord. Thank you, Lord. Thank you, Lord Jesus. Thank you, Lord Jesus. This is the grace of God. Hallelujah. This is the grace of God. Hallelujah. This is it. Thank you, Master. Thank you, Master. Thank you, Lord Jesus. Thank you, dear Jesus. Thank you, Master. Thank you, Lord Jesus. Thank you, Master.